డ్రీమ్ వ్యూవర్స్, ఇవాళ మన గెస్ట్ల గురించి ఏం చెప్పాలంటే యాక్చువల్లీ నేను కొంచెం సీరియస్గా చెప్దాం అనుకుంటున్నాను వీళ్ళ ఇంట్రడక్షన్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ బాగా నవ్విస్తూనే ఉంటారు. మామూలుగా కొంతమందికి ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు ఎలా రీచ్ అవ్వాలి గోల్ అని. దాని గురించి చిన్న చిన్నవి దొరికినవన్నీ చేసుకుంటూ వాళ్ళ ఎవరికి రీచ్ అవుతారు. సో అలాంటి వాళ్ళు మాతో ఉన్నారనమాట. సుధీర్ రామ్ ప్రసాద్. హాయ్ అండి. హాయ్ అండి. మేము చాలా సీరియస్గా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చెప్పండి, మీరు సీరియస్గా అంటే మేము సీరియస్గా చెప్తాం. అలాగే ఉండాలి ఇంటర్వ్యూ. సీరియస్గా నవ్వించి బోర్ కొట్టింది, ఒకసారి సీరియస్గా ఉంటే ఎలా చూద్దాం. ఓకే, సో కెరీర్తో స్టార్ట్ చేద్దామా? సుధీర్ గారికి ఇష్టమైన కాంట్రవర్సీస్తో స్టార్ట్ చేద్దామా? ఎలా స్టార్ట్ చేద్దాం? ఏదైనా మొత్తానికి ఇంటర్వ్యూ మొత్తం త్వరగా అయిపోవాలి చూసుకోండి. సరే, నా ఫస్ట్ క్వశ్చన్, ఇంత స్ట్రగుల్ అయ్యారు, స్ట్రగుల్ లేకుండా రాలేదు. ఎందుకంటే మీకు జబర్దస్త్తోనే ఫుల్ ఫేమ్ వచ్చింది. జబర్దస్త్కి ముందు చాలా కష్టాలు పడి జబర్దస్త్తో చేస్తూ స్ట్రగుల్ అవుతూ కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయ్యారు. సో జబర్దస్త్ నుండి సెటిల్ అయిన తర్వాత ఈ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి. ఎందుకంటే మీరు అంటే నాకు పెద్ద రియాక్షన్ అలాగే ఉండదు. ఆల్రెడీ బాగా ఉన్న ఫ్యామిలీ డౌన్ఫాల్ అయ్యి కష్టపడి మళ్ళీ బాగా ఉన్నాం కాబట్టి ఇట్స్ లైక్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. లైక్ ఐ మీన్ మేకింగ్ మై పేరెంట్స్ హ్యాపీ అండ్ లైక్ నేను హ్యాపీగా ఉండడం అనేది. అఫ్ కోర్స్ హ్యాపీగా ఉంటాం. స్ట్రగుల్ అయ్యి సక్సెస్ వచ్చిన తర్వాత విల్ బి వెరీ హ్యాపీ. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఎవరు నా ఫేస్ దాటి వచ్చారంటే. సో వీ ఆల్సో ఫీల్ ద సేమ్ అట్ వీఆర్ బ్లెస్డ్ దట్ వీఆర్ మేకింగ్ పీపుల్ లాఫ్ అండ్ దాని ద్వారా మెయిన్ సెటిల్ అయ్యాము. It's awesome feeling. Like I mean, we can't express that. How can we tell in words actually? So that's what my feeling is. I don't know. అంతే, నావి పెద్ద సినిమా కష్టాలు ఏం కాదు. కష్టపడ్డాం కాబట్టి ఈరోజు పొజిషన్ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని మా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో కష్టపడాలి, అందరూ కష్టపడితే మంచి పొజిషన్కి వస్తారు. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా. మీరు జస్ట్ కష్టపడితే మీకు ఛాన్స్లు వచ్చేసాయా లేకపోతే లక్తో కూడా వచ్చాయా? కష్టానికి లక్ తోడు ఉండాలండి. కంపల్సరీగా లక్ తోడు ఉండాలి, కష్టపడాలి. ఆ రెండు ఉంటేనే మనం ముందుకు వెళ్ళాం. టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ లక్, దీస్ త్రీ మ్యాటర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ మూడు ఉండాలి. ఎదర్ యూ హ్యావ్ టాలెంట్ అండ్ యూ డోంట్ హ్యావ్ లక్ అండ్ హార్డ్ వర్క్, యూర్ అందరూ అంటుంటారు వీళ్ళకన్నా ఎక్కువగా టాలెంట్, హార్డ్ వర్క్ కన్నా లక్ ఎక్కువ ఉండాలి ఇండస్ట్రీలో. ద మెనీ టాలెంటెడ్ పీపుల్, మెనీ హార్డ్ వర్కింగ్ పీపుల్ వెయిటింగ్ ఇన్ కృష్ణనగర్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్. లైక్ అక్కడ చాలామంది ఇంకా మాకంటే బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లక్ లేకపోవడం వల్ల ఏమో దే ఆర్ నాట్ లైక్ ఇన్ ద లైమ్ లైట్. మేబీ మాకు ఆ లక్ ఉందేమో, అందుకే మేము లైక్ ఐ మీన్ వీఆర్ ఆన్ స్క్రీన్స్ నౌ అండ్ వీఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్. మా కష్టం, మా హార్డ్ వర్క్, లక్ కూడా మాకు సపోర్ట్ చేసింది అంతే. ఎలా ఈ కెరియర్లో మీకు ఎలాగ టర్నింగ్ పాయింట్, లక్ ఎలా ఫేవర్ చేసింది? టర్నింగ్ పాయింట్గా అలాగే కాంటాక్ట్స్ పెంచుకొని అలా లక్ ఫేవర్ అయిందా, లేకుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు కాల్స్ వచ్చేసాయా? అంటే మీ విషయంలో లక్ ఎలా? నా విషయంలో లక్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చానండి. ఒక 7 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాను. జోష్ మూవీలో చేశాను నేను. ఫస్ట్ చేసిన ఒక 1 year ఉన్నాను. నాకు ఇక్కడ సెట్ అవ్వక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నా బిజినెస్ చూసుకొని నా ఫ్యామిలీతో ఉంటుండగా ఇక్కడ ఫ్రెండ్ నాకు ప్రసన్న ఉన్నాడు. సడన్గా రోజు ఫోన్ చేసి ఇలా జబర్దస్త్ షో స్టార్ట్ అవుతుందిరా, సరదా రా ఒకసారి వచ్చి రాయనాడు. ఆడు ఫోన్ చేస్తే వచ్చాను, రాశాను, చేశాను, కంటిన్యూ అయిపోయింది అంతే. లక్ ఆ విధంగా కూడా సరే అలా ఉంటుందో దాన్నే లక్ అంటారు. లేకపోతే నేను వదిలేసిన ఇండస్ట్రీ మళ్ళీ నాకు సంబంధం లేని ఇండస్ట్రీ నాకు మళ్ళీ ఫ్రెండ్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా వచ్చి మళ్ళీ ఇక్కడ రావడం, మళ్ళీ నేను స్ట్రగుల్ స్టార్ట్ అవ్వడం, కంటిన్యూ అయ్యేలా. మై లక్ ఈజ్ శ్రీను ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఐ మీన్ వాడి వల్ల నాకు జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ దొరికింది. సో ఐ షుడ్ కాల్ లైక్ ఐ మీన్ శ్రీను యాజ్ లక్ కమింగ్ టు జబర్దస్త్ యాక్చువల్లీ. అది కాకుండా మిగతాది నా లైఫ్లో నేను ఏం చేసినా సరే ఐఎమ్ వెరీ లక్కీ. ఐ డోంట్ నో, ఐఎమ్ బ్లెస్డ్. నేను ఐ వర్క్డ్ యాజ్ అ మెజిషియన్. ఐ డూ మ్యాజిక్ ట్రిక్స్ అండ్ ఆల్. లైక్ ఐఎమ్ గుడ్ ఇన్ దాట్. I got like state first, national award prizes and all. I'm very lucky in that. Very good magician. I worked as an anchor, like games jockey in Hyderabad, and I am like almost number one, not number one, but one of the topmost games jockeys in Hyderabad matter. So whatever I choose, the field I choose, I'll definitely luck favors me. Like I'll go to the heights actually. Like I don't know why it happens. Maybe because of my mom and dad. They are my luck. Their blessings are always with me. So that happens with me. మీరు అన్నారు కదా వదిలేసిన ఫీల్డ్ అని, అంటే ఆల్రెడీ ఉండి వదిలేసి మళ్ళీ సీరియస్లీ ఎలాగా? జోష్ మూవీ టైంలో నేను 1 year ఇక్కడే ఉన్నాను. ఉండి ఆడిషన్స్కి వచ్చి ఫస్ట్ ఎడిటర్గా వచ్చాను, దాని తర్వాత స్క్రిప్ట్ రైటర్గా చేశాను. అసలు ఏమవుదామని వచ్చారు అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చింది అయితే ఫస్ట్ నేను రావడం
ఎడిటింగ్ కోర్స్ నేర్చుకుందాం అని చెప్పి ఒకరి దగ్గర వచ్చాను, ఒక స్టూడియోలో వర్క్ చేశాను. ఎడిటింగ్ కోసం వచ్చాను. అది ఒక 2-3 months చేశాను, సెట్ అవ్వక మళ్ళీ స్క్రిప్ట్ రైటర్ పరిచయం అయితే అతనితో బాగా మాట్లాడుతుంటే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, మంచి నీకు టైమింగ్ ఉంది, నువ్వు మంచి స్క్రిప్ట్ ట్రై అంటే జోక్స్ రాసి అతనికి ఇచ్చేవాడిని. ఆర్టిస్ట్ కూడా ట్రై చేయమంటే ఆర్టిస్ట్ కూడా ట్రై చేస్తే వెంటనే జోష్ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది. జోష్ మూవీ చేశాను, చేసిన ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి చేసిన సినిమా రిలీజ్ అయింది. ఓకే, పెద్ద రెస్పాన్స్ ఏం లేదు. సో ఇంకే మళ్ళీ 6 months ట్రై ఇంక సెట్ అవ్వదు మనకి, ఇంటికి వెళ్ళిపోయా. అంటే ఇండస్ట్రీ వదిలేసా పూర్తిగా, ఇంకా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదనుకున్నా అంతే. హైదరాబాద్ చార్మినార్ అంతే, అంతకుమించి నేను లేదనుకున్నా. మళ్ళీ ఇంటికి మళ్ళీ 1.5 year తర్వాత మళ్ళీ నాకు ఎక్కడున్న పరిచయం నా ఫ్రెండ్ ప్రసన్న ద్వారా నాకు మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? హ్యాస్టీస్ తినడం పడుకోవడం, నో జాబ్. బిజినెస్ పెట్టుకున్నా, మెడికల్ బిజినెస్ పెట్టుకొని మ్యారేజ్ చేసుకొని అక్కడ మమ్మీ వాళ్ళతో ఉండి కరెక్ట్ ఫోన్ వచ్చింది, తను కాల్ చేశాడు, కంటిన్యూ అయిపోయింది అంతే. అయితే మీ విషయంలో ప్యూర్ లక్ అది. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు కాల్ చేసి రావడం అనేది ప్యూర్ లక్. ఆ లక్. నేను వెళ్ళిపోయాను. నేను 2004లో వచ్చాను అనుకుంటా. సంతూర్ సార్ అండ్ వన్ ఛాన్స్ అనే ప్రోగ్రామ్ ఉండేది మా టీవీలో. ఆ ప్రోగ్రామ్ చేసిన దాని ఫైనలిస్ట్ని నేను యాజ్ యాక్టర్ అండ్ డాన్సర్ అప్పట్లోని. ఐ డిడ్ గుడ్ ఫైనలిస్ట్ని, బట్ లక్ డిడెంట్ ఫేవర్ మీ ఎట్ దట్ టైమ్. దే ఆస్క్డ్ మీ ఫర్ సమ్ మనీ అండ్ ఆల్. అప్పట్లో పేరు అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద డైరెక్టర్ అండ్ ఆల్, బట్ సమ్వన్ హూ టోల్డ్ దట్ హీల్ గివ్ మీ ఛాన్స్, హీ ఆస్క్డ్ మీ ఫర్ సమ్ మనీ అండ్ ఆల్. మేము బాగా డౌన్ఫాల్ ఉండడంతో అప్పట్లోనే మనకి సెట్ అవుతాలని చెప్పని ఐ జస్ట్ కేమ్ బ్యాక్. కానీ నేను యాక్టర్ అవుదాం అని పర్సనల్గా అనుకున్న దానికన్నా మా అమ్మ నేను యాక్టర్ అవ్వాలనుకున్నది కోరిక బాగా బలంగా ఉందన్నమాట. సో మేబీ హర్ డ్రీమ్ కేమ్ ట్రూ ఇన్ దిస్ వే, ఐ గెస్. సో ఐమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు అన్నారు కదా ఇండస్ట్రీలో డబ్బులు అడుగుతారు క్యారెక్టర్స్ కోసము లేదా హీరో అవడం కోసం, అది నిజంగా వర్కౌట్ అవుతాయి? మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు నిజంగా ఛాన్స్లు ఇవ్వడం ఇవన్నీ? అప్పట్లో నన్ను అడిగారు. అప్పట్లో ఓకే, నేను ఇండస్ట్రీలోని పెద్ద కష్టాలు పడిపోయి ఇండస్ట్రీ కోసం ఫోటోలు పట్టుకొని ఆఫీసులు తిరిగి తిండి లేక అది లేదు. పర్సనల్గా కష్టాలు పడ్డాను. నా లైఫ్ నేను ఎలాగ అంటే సక్సెస్ఫుల్ దారిలో ఉండాలనే దాని మీద కష్టపడ్డా, కానీ ఇండస్ట్రీలో కష్టాలు నాకు తెలియమాట అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అప్పట్లోని 2004-05 ఆ టైంలోని ఏదైతే నేను ప్రోగ్రామ్ చేశానో ఆ ప్రోగ్రాంలోని మంచి సక్సెస్ఫుల్ మంచి యాక్టర్ మంచి డాన్సర్ అందరికీ తెలుసు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఛాన్స్ వస్తుందని చెప్పి అనుకుంటే ద ఆస్ మిస్ ఆఫ్ మనీ యాక్చువల్లీ. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దిస్ మూవీ, సో ఎవరైతే ఉన్నారో అందరూ ఇస్తున్నారు ఇలాగా, యూ ఆల్సో హ్యావ్ టు గివ్ సమ్ మనీ అని చెప్పారండి. సో వాట్ ఈస్ దిస్ లైక్? ఐ మీన్ మీరు వచ్చిన జాబ్ కోసం వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి జాబ్ ఇస్తారు. సో ఐ థాట్ లైక్ దట్ ఈస్ నాట్ ఫేర్. అండ్ ఒకవేళ నా దగ్గర నిజంగా అప్పుడు డబ్బులు నుండి నేను మంచి అంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే కనుక ఐ డోంట్ మైండ్ లైక్ ఇన్ గివింగ్ మనీ. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ మై ప్యాషన్, నాకు అది బాగా సినిమా అంటే పిచ్చి ఉంటే కనుక డెఫినెట్లీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు అప్పట్లో అంత ప్యాషన్ కూడా లేదు అనమాట. ఐ వాంట్ బి అన్ యాక్టర్, ఐ వాంట్ బి అన్ యాక్టర్, బట్ నాట్ వెరీ మచ్ డై హార్డ్గా ఇంకేది అవ్వాలి అంతే, ఇది కాకపోతే నా లైఫ్ లేదు అన్నది లేదన్నమాట. I know how I can survive my life మాట. I want to go with some other option. ఓకే, అది వర్కౌట్ అవుతుంది, మనకు సెట్ అవుతుంది, ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇప్పుడు డబ్బులు అడగలేము అని ఇంకో దానికి వెళ్ళాం అనమాట. ఐ మీన్ యాజ్ అ మెజిషియన్. ఆ టైంలో నిజంగా ఇలాంటి వర్కౌట్ అయ్యేవా? డబ్బులు తీసుకుని క్యారెక్టర్ హౌ ఇట్ వర్క్స్ అవుట్ ఐ డోంట్ నో. అది నా ఫస్ట్ ఫేస్ చేశారా? అదే ఒకటేసారి ఫేస్ చేశాను. దాని తర్వాత ఎప్పుడు లేదు. దాని తర్వాత ఎప్పుడు అసలు ఒక్కసారి డబ్బులు అడిగారు. అప్పుడు అనిపించింది మనకు డబ్బున్నా ఉండాలి, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతాయేమో, ఆ రెండు లేకపోతే అవ్వమని చెప్పని. 2004-05 ఆ టైంలో, ఐ మీన్ 10-11 years బ్యాక్. ఇప్పుడు అది కంప్లీట్గా అబద్ధం అని నాకు జబర్దస్త్ ప్రూవ్ చేసింది అనమాట. లైక్ ఐ మీన్ డబ్బు లేదంటే మంచి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళే కాదు, ఈవెన్ నథింగ్ కెన్ బికమ్ సంథింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇఫ్ యూ హ్యావ్ లక్, హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ అని చెప్పని శ్రీను కాల్ చేయడంతో నాకు అర్థమైంది అనమాట. వన్స్ ఐ గాట్ ఇన్ టు జబర్దస్త్, సో ఐమ్ హ్యాపీ ఫర్ దట్. నా అసంప్షన్ రాంగ్ అని అప్పుడు అర్థమైంది అనమాట. అడిగేవాళ్ళు ఉంటారు, అలా కాకుండా అడగకుండా ఇలా ప్లెయిన్గా ఛాన్స్ ఇచ్చి ప్యూర్ హార్డ్ వర్క్ టాలెంట్ అండ్ లక్ మీద డిపెండ్ పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పారు అనుకున్నా. వన్ ఆఫ్ దెమ్. దట్స్ ఇట్. మీరు ఫేస్ చేస్తారండి ఇలాంటివి? డబ్బులు ఇస్తే అలాంటిది ఏమో ఏం లేదండి. మీరు ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చింది అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోయారా, లేకపోతే మీకు డౌన్ ఫాల్స్ ఉన్నాయా? నేను తను మళ్ళీ కాల్ చేసిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ కోసం వచ్చాను. నేను వచ్చి స్కిట్లు రాస్తూ ఉండేవాడిని. ధనరాజనాలకి వీళ్ళకి అప్పుడు వీళ్ళు వేనన్న టీంలో చేశారు, వీళ్ళకి కొన్ని స్కిట్స్ రాస్తూ ఉండేవాడిని. సో ఆ స్కిట్స్ వర్కౌట్ అయ్యేవి. సో ఒక రోజు దండదా టీంలో ఎవరో రాకపోతే నేను చేశాను, ఆ స్కిట్ విన్ అయ్యాను. సెకండ్ స్కిట్ కూడా అవ్వదు, అది రాశాను, చేశాను, విన్ అయ్యాను. సో ఇంకా కంటిన్యూగా రాస్తూ చేస్తూ అలాగా వాళ్ళతో కంటిన్యూ అయిపోయాను. సో ఒకసారి సీనియర్స్ వెళ్ళిపోయి ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. మధ్యలో ఒకసారి సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి మళ్ళీ వాళ్ళు
మళ్ళీ మీ జూనియర్స్ అందరు కలిపి టీం ఫామ్ చేసుకొని టీం పెట్టి సుధీర్ని టీం పెట్టుకున్నారు. సుధీర్ శ్రీను ఇద్దరైనా శ్రీను నాకు ఫోన్ చేశారు, అదే మా టీంలో వచ్చారా నువ్వు రాద్దు అనేసి అంటే సరే శ్రీను గడు ఫోన్ చేశారు. మళ్ళీ శ్రీను వాళ్ళతో కంటిన్యూ అయిపోయాను. ఐ వాజ్ నెవర్ ఇంప్రెస్డ్ ఆన్ దట్ యాక్చువల్లీ. అంటే వీడంత రామ్ ప్రసాద్ బాగా చేస్తాడు, లేకపోతే బాగా రాస్తాడు, మనకు ఉపయోగపడతాడు అని చెప్పని అంత నాకు పాజిటివ్ ఒపీనియన్ అయితే ఏం లేదన్నమాట. బట్ ఐ ట్రస్ట్ శ్రీను. లైక్ ఐ మీన్ సీనియర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ లైక్ ఐ మీన్ ఎవరైతే వాళ్ళ దాంట్లో ఉన్నారు జూనియర్స్ నెక్స్ట్ వాళ్ళ టీమ్ లీడర్ అవ్వాలన్నప్పుడు దెర్ ఇస్ అ డిస్కషన్ గోయింగ్ అవుట్ దట్ శ్రీను షుడ్ బి ద టీమ్ లీడర్ ఆర్ ఎల్స్ నేను టీమ్ లీడర్గా ఉండాలని చెప్పని. యాజ్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఇఫ్ టు టేక్ యాజ్ సీనియారిటీ నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చేస్తున్నా. అవకాశం కూడా ఆడి వల్ల వచ్చింది, బట్ పీపుల్ డోంట్ నో దట్. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చేస్తున్నా కాబట్టి నేను ఉండాలి టీమ్ లీడర్గా. టాలెంట్ ప్రకారం చూస్తే సీను గారు ఉండాలి. వాడు వచ్చిన కొన్ని ఎపిసోడ్స్లోనే చించి అవతలు పెట్టాడు అనమాట. సో హీ షుడ్ బి ద టీమ్ లీడర్. సో ఫైనల్లీ దే గేవ్ ఇట్ టు ద సీనియర్ హూ వర్క్ ఫర్ ఆల్ ద స్కిట్స్ అని చెప్పి నాకు ఇచ్చారు. మీ ఇద్దరు ఇంకోటి కావాలి ఈయన అంటాడు. ఇది ఏం చేస్తారు సీనియర్ అప్పటికే బెస్ట్ బడీస్ అనమాట సిన్స్ 10 years. సో చేస్తాడా అసలు రాంప్రసాద్ ఏం చేస్తాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు, బాగా రాస్తాడా అని చెప్పని డౌట్ ఉండేది. బట్ అమేజింగ్. ఇట్స్ బీన్ 4 years we're traveling together, so you can understand how good we are. 4 years ఇందా? Yeah, 2013 February 2nd first episode we shot. Feb 7th is the telecast. It's on air. So నేను టీమ్ లీడర్గా స్టార్ట్ అయింది August 15th 2013 అనుకుంటా, రైట్? Yeah, August 15th 2013 is the first episode on air. So from then we started as a team and we're very good buddies. Rather than team, like we are family mates, very good mates. So we are traveling since 4 years. I'm so happy for that. మీరు అనుకున్నారా అండి శ్రీను గారు మిమ్మల్ని రమ్మన్నప్పుడు టీంలోకి నేను చేయగలనా అని? అంటే అప్పుడు మీరు రైటింగ్ పార్ట్లోనే ఉన్నారు. రైటింగ్ పార్ట్ అప్పుడు చేశారు అప్పటికి స్కిట్స్ చేశాడు. 10 స్కిట్స్ చేసి అప్పటికి. సో నేను చేయగానే ఇదేంటి రాబు మళ్ళీ లక్ వచ్చింది, పిలిచారు, బాగానే ఉందంటే టైంకి జబర్దస్త్ ఆపేశారు, సీనియర్స్ అందరిని తీస్తారు, జూనియర్స్ అంటున్నారు, నన్ను ఎవరు పెట్టుకుంటారులే అని చెప్పి వెళ్ళిపోయారు. సారీ ఇది యాస్టీ చేయొద్దు. సీనియర్స్ వెళ్ళిపోయారు. సీనియర్స్ వెళ్ళిపోయారు వేస్తారులే. మళ్ళీ సీనియర్స్ వెళ్ళిపోయారు అంటున్నారు రామ్ ప్రసాద్, బాగా బలిసిన రామ్ ప్రసాద్, బల్బు పెరిగిన రామ్ ప్రసాద్ అన్నీ వేసుకుంటారు. ఇచ్చాను. సో మళ్ళీ ఏంటి ఇలాగైంది అని జస్ట్ ఆ రోజే ఇంటికి వెళ్ళా, ఒక 2 days రెస్ట్ తీసుకున్నా. కానీ చిన్న నమ్మకం ఉంది రాస్తున్నాను, ఏదో విధంగా నేను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలన్నా కొంచెం ధైర్యం వచ్చింది. నేను ఫస్ట్ నుంచి వద్దాం అనుకున్నా, అప్పుడు కూడా ఎలాగో సెటిల్ అవుదామన్నా, ఇక్కడికి వచ్చిన ధైర్యం వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోగానే ఏంటి ఇలాగైంది అనుకున్నాను, టైం పడుతుంది మళ్ళీ వస్తుంది ఛాన్స్ అనుకున్నాను. వెంటనే 2 daysలో మళ్ళీ ఫోన్ వచ్చింది. వెంటనే వీళ్ళే ఫోన్ చేశారు, సరే రా అన్నారు. శ్రీను ఫోన్ చేసి రమ్మన్నాడు. వెంటనే సేమ్ అదే ట్రైన్ ఇంకా వాష్ చేస్తున్నారు ట్రైన్లో, రిటర్న్ ట్రైన్ ఎక్కి 2 days సేమ్ ట్రైన్ బయలుదేరి వచ్చా. వస్తాను హ్యాపీగా 1 week ఉన్నా ఇక్కడే నీళ్ళతో. ఏం చేద్దాం ఫస్ట్ స్కిట్ మేమే విన్నాం. ఫస్ట్ స్కిట్ ఏం చేశారో అదే మేము విన్నాయా, హ్యాపీ. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ జబర్దస్త్, ఇప్పుడు పటాసు, మూవీస్. మీ ఎవరి టీంకి వాళ్ళు రాసుకుంటారా లేకపోతే ఓవరాల్గా ఒకరు ఉంటారా? No, it is not like that. Each and every team కొంతమంది వాళ్ళు ఓన్గా రాసుకుంటారు, కొంతమందికి రైటర్స్ ఉంటారు, కొంతమంది రైటర్స్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏమో రైటర్స్ రాస్తారు, దే విల్ డెవలప్. ఫైనల్ సిట్టింగ్లో అందరు కూర్చొని డెవలప్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ స్కిట్ వాళ్ళే రాసుకుంటూ ఉంటారు అనమాట. మా స్కిట్లో రాసేది ఈడు. అన్ని స్కిట్స్కి మీరే రాసేస్తారా? ఈ 200 స్కిట్స్ రాసింది ఆడే. సీనియర్ ఐడియాలు ఇస్తుంటాడు, సీను ఐడియాస్ ఇస్తాడు అనమాట. వీడు రాస్తాడు, రాసిన తర్వాత ఫైనల్ గా కూర్చొని మళ్ళీ డెవలప్ చేసుకుంటాం అనమాట. కంటెంట్ ఇచ్చేస్తాడు. ప్రాక్టీస్ లో మళ్ళీ కొంచెం ఇంప్రూవేషన్స్ అవి వస్తాయి కదా, అలాగా. మీ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారు? మీ స్టూడియోస్ లో చేస్తారా లేకపోతే ఎవరైనా ఇంట్లో? ఇంట్లో చేసేసాను. స్టార్టింగ్ లోని బాగా అంటే ఒక షెడ్యూల్ వస్తుంది అనగానే 15 days ముందే అదే మన షెడ్యూల్ వచ్చేస్తుంది, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అని చెప్పని రాసుకొని ప్రాక్టీస్ చేసాను. బట్ లేటర్ ఆన్ వీ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ద స్టేజ్ యాక్చువల్లీ. అంటే మాకు అలవాటు అయిపోయింది అనమాట. జనాలు పల్స్ ఏంటి, ఏం చేయాలి, లేకపోతే జడ్జెస్ దేని లొకేషన్లో స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు లొకేషన్లో అక్కడికక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని చేసేస్తాం అనమాట. ఓకే, జస్ట్ రైటింగ్ పార్ట్కే టైం ఇప్పుడు మీకు అంతే. ఇప్పుడు కూడా మేము కూర్చుంది అందుకే. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఉన్నామంటే ఎల్లుండి షూటింగ్ ఉంది, జస్ట్ ఐడియా కోసం ఏం చేద్దాం అనుకుంటే ఐడియా వస్తే వెళ్ళిపోతాం. ఎవరికాలు మళ్ళీ వచ్చింది కదా అని చెప్పని ఏదో ఒకటి తీసుకొస్తారు అక్కడికి. లొకేషన్లో ముగ్గురం కూర్చుంటాము, డెవలప్ చేస్తాం, దెన్ విల్ గో ఆఫ్. అండ్ జబర్దస్త్లో ఇలా టీములు ఫామ్ అవ్వడం కంటే అక్కడ ఉన్న వాళ్ళ నుంచి చాలా మంది అంటే కెమెరా పర్సన్స్ లో క్రూలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు స్కిట్స్ చేయడానికి కదా. మేబీ 1 or 2 స్కిట్స్ కి పెట్టాం అన్నమాట. అంటే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే బాగా క్లిక్ అయ్యారు. యా, దుర్గారావు, యూ కెన్ టేక్ a better example. దుర్గారావు came up as touch up boy గా ఉండేవాడు అన్నమాట.
సో హిజ్ లాంగ్వేజ్ ఈజ్ సంథింగ్ లైక్ ఫన్నీ. ప్రకాష్ అని తీసుకున్నాను అనమాట. తీసుకొని స్కిట్స్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ 4 skits వరుస కొట్టారు అనమాట. నాన్ స్టాప్గా కొట్టారు 4 skits. ఇట్ వాస్ సంథింగ్ న్యూ, పీపుల్ విల్ యాక్సెప్ట్ సంథింగ్ న్యూ. సో అలాగా బాగా వాడు ట్రెండ్ క్రియేట్ చేశాడు అప్పట్లోనే. అండ్ హీ సక్సెస్ఫుల్ నౌ. హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ ఈవెంట్స్ అండ్ ఆల్. సినిమాలు చేశాడు, వాడు సీరియల్ చేశాడు. వాడిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాడి అలా నత్తిగా మాట్లాడేది ప్రాబ్లం కదా. సీరియల్లో యాక్షన్లో చేసేవాడు, డబ్బింగ్ చెప్పడానికి చచ్చిపోయాడంట. అంటే చెప్పడం యాస్టీస్గా చెప్పాలి కదా, అది తెలియదు కదా అడిగి. అక్కడ ఏదో చేసేవాడు, డబ్బింగ్ చెప్పడానికి చాలా ఎక్కువ టైం పట్టేది అని చెప్పని నవ్వుకున్నాం అన్నమాట మేము అందరం. ఎలా చేస్తారు ఏంటి అని చెప్పని. అలాగే ఒకప్పుడు అదే డిఫాల్ట్ అనుకున్నది వాళ్ళలో, అదే తనకి ఇప్పుడు ప్లస్. అండ్ మా కెమెరామెన్ డిఓపి పచ్చాముద్దు గారు కూడా ఒక 2 skits చేశారు అనమాట. అవి దాంట్లో చేశారు, ఇంకేదో 1 or 2 skits చేశారు పచ్చాముద్దు. సో అలా కొంతమంది, మా సంజీవ్ గారు, మా డైరెక్టర్ సంజీవ్ గారు, హూ స్టార్టెడ్ జబర్దస్త్, హీ డిడ్ ఇన్ ఆర్ స్కిట్ యాక్చువల్లీ. మా స్కిట్లో ఒకసారి వచ్చి కొట్టారు, ఏంట్రా నువ్వు కమలాసన్, నువ్వేంటి నువ్వు హీరో పవన్ కళ్యాణ్, నువ్వేంట్రా అని చెప్పి ముగ్గురిని కొట్టాం. సో వీ ఇన్వాల్వ్ ఇన్ సమ్ స్కిట్స్ లైక్ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఐడియా వస్తే కనుక నేను డెఫినెట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు అనమాట. ఇఫ్ ఈవెన్ ఆస్క్ నాగబాబు గారు, రోజా గారు రావాలి అని చెప్పారంటే దే విల్ సే yes, వెల్కమ్ అంటారు అనమాట. చాలా హెల్దీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనమాట. సో అందుకే ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. అండ్ ఒక రూమర్ ఉంది, అంటే ఈ కృష్ణానగర్ ఈ సైడ్ ఛాన్సులు రాక ఉన్న వాళ్ళు జబర్దస్త్లో అమ్మాయిల క్యారెక్టర్, అమ్మాయిల క్యారెక్టర్ చేస్తారు, దాని గురించి అని నిజంగా మారిపోతున్నారు అని టాక్ వచ్చింది బయట. నేను మీ దగ్గర నా ఫస్ట్, మరి నాకైతే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతున్నారనా? అమ్మాయిలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు మీ దాంట్లో అమ్మాయిల క్యారెక్టర్ ఎవరు చేస్తారు? అబ్బాయిలు చేస్తారు. తన పేరేంటి? ఒక వినోద్ చేస్తారు కదా. ఇలాగా ఛాన్సులు రావాలి అని నిజంగా మారిపోయి జబర్దస్త్లో ట్రై చేస్తున్నారని టాక్ వచ్చింది. I never heard of this actually. This is the first time I'm hearing this. And you're talking about Pavan or Vinod or somebody, or else wherever ఎవరన్నా గురించి మాట్లాడుతున్నారా మీరు? You're talking about బయట జనాలు, బయట అనుకున్నా సరే, బయట అనుకునే వాళ్ళ కోసం, జబర్దస్త్ కోసం అనుకోండి, కానీ మరింత దారుణంగా అనుకోవద్దండి దయచేసి ప్లీజ్. అది చాలా పెద్ద ప్లాట్ఫామ్. దాని నుంచి మేము చాలామంది హ్యాపీగా ఉంటున్నాం ఫ్యామిలీస్తోని, 3 పూట్ల భోజనం కూడా చేస్తున్నాం. కష్టాలు ఉన్న కూడా ఆదుకుందండి జబర్దస్త్, ఎన్నో కష్టాలు ఉన్న కూడా ఆదుకుంది. సో మరీ అంత చీప్గా చూడొచ్చు సార్ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాంలో చేయడం కోసం వాళ్ళ కోసం అనుకో, అది చీప్ అని కూడా కదా. అది అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోయి వాళ్ళ అవకాశం వాళ్ళకి అలా వస్తుందేమో అని చెప్పి అలా మారిపోతున్నారంట. అది అయితే నాకు తెలిసి మా దాకా ఇప్పుడు దాకా రాలేదు. అండ్ అలాగా ఎవరు మారట్లేదు కూడా, నాకు తెలిసి మారట్లేదు. ఇన్కేస్ ఎవరన్నా అలా అనుకుంటే కనుక ప్లీజ్ అలాంటివి చెయ్యొద్దు, అనుకోవద్దు. ఇట్స్ ఆల్, ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ లక్. యాజ్ ఎ సెట్ ఇలా మారిపోవడం వల్ల ఛాన్సెస్ వస్తాయని చెప్పానంటే కనుక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ డూ దట్ సేమ్ థింగ్. సో ప్లీజ్ అలాంటివి ఏమీ చేయొద్దు. అండ్ అలాంటిది ఏమీ లేదని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఎందుకంటే అలాంటిది వస్తే మా దాకా వస్తుంది కంపల్సరీ. 4 years అని స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా ఫస్ట్ మీ దగ్గరే ఉంటున్నాను. బట్ ఫైన్, ఇట్ షుడెంట్ హ్యాపెన్. విల్ ప్రే ఫర్ గాడ్ ఫర్ దట్. టీమ్స్లో ఇక్కడ మీ దాంట్లో నిజంగా గొడవలు జరుగుతాయా మీరు చూపించినట్టు? మీ మధ్య టీమ్స్ మధ్య ఆఫ్ స్టేజ్ విన్నింగ్ పొజిషన్ కోసం ఉండదండి. I'm basically a very open guy. I always try to speak truth what comes out. 4 years అయింది జబర్దస్త్ స్టార్ట్ అయ్యి, ఒక్కసారి కూడా ఇప్పుడు కూడా ఎవ్వరు గొడవలు పడ్డం కానీ, లేదంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఏంటి ఇలా అయింది, బాది బాగుంది కదా, ఒక్కసారి కూడా అలా అడిగితే చంటన్న 1-2 సార్లు అయింది మగ స్టార్టింగ్ లో, చంటన్న ఉన్నప్పుడు అంతే. అసలు అది కూడా ఏంటి, అరే వాళ్ళకి ఇచ్చారా, మాది బాగుంది కదా అనే క్వశ్చన్ తప్ప, ఏంటి ఇస్తారు, అది గొడవ కాదు. అది ఈ క్వశ్చన్ హిమ్సెల్ఫ్, లైక్ అది మేము అందరం ఉన్నప్పుడు అంతే తప్ప, ఇట్ ఈస్ నాట్ దట్ రైవల్రీ ఆర్ ఎల్స్ మేము ఏదో గొడవలు పడిపోయి ఏంటి అలాగేస్తున్నారు ఇలాగేస్తున్నారు అనే గొడవలు అయితే ఎప్పటిదాకా రాలేదు, రావు కూడా. అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. అలాంటివి వస్తే కనుక అదొక కాంట్రవర్సీ షో అయిపోయింది అనమాట. గొడవలు పడడం, మైకులు పట్టుకోవడం, స్లో మోషన్ లో దిగడం, చూసుకోవడం, అవన్నీ ఎప్పుడు ఉండవు జబర్దస్త్ లో. జబర్దస్త్ ఇస్ హెల్తీ కామెడీ షో. అంతే, అంతా కామెడీ వెళ్ళిపోద్ది, అంతే ఏం ఉండదు అసలు. పొజిషన్ల కోసం గొడవ పడలేదా ఎవరు? టీమ్ లీడర్స్ అలా అయితే కనుక సీను గారు నేను ఎప్పుడూ విడిపోవాలి, సీను నేను ఎప్పుడూ విడిపోవాలి. అలా అయితే కనుక అలా అయితే వీడు విడిపోవాలి. నాట్ ఓన్లీ మీ టీమ్, అన్ని టీమ్స్. టీమ్స్ గురించి నాకు అంత లేదండి. వాళ్ళు కొట్టుకోరు, మాకు తెలిసి అయితే ఎవరు కొట్టుకోరు. అండ్ మిగతా టీమ్స్ గురించి ఎక్కువ అంత ఐడియా, అంటే వాళ్ళ పర్సనల్ ఎలా ఉంటుంది అనేది ఐడియా లేదు. వి మీట్ ఆన్ జబర్దస్త్ ప్లాట్ఫామ్, లైక్ షూటింగ్ ఉన్నప్పుడు కలుస్తాము, మేము ఆడుకుంటాం, హ్యాపీగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, సరదాగా ఉంటాం, లైక్ ఫన్. మోర్ ఓవర్ ఆన్ స్టేజ్ మేము చేసే స్కిట్స్ కన్నా ఆఫ్ స్టేజ్ మేము ఆడుకునే ఆటలే చాలా ఫన్నీగా ఉంటాం, మేము నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట.
అంతే తప్ప పర్సనల్గా వాళ్ళు ఏంటి ఎలా ఉంటుంది అనేది అంత తెలియదు. అండ్ ఎవరో కొట్టుకోరు కూడా, కొట్టుకుంటే తెలిసిపోయింది కదా ఆ టీం సక్సెస్ఫుల్గా నడవదు. ఇఫ్ యూ సీ ఎనీ వన్ స్టార్టింగ్ యాజ్ అ టీమ్ లీడర్, ఇఫ్ ద టీమ్ ఈస్ గోయింగ్ సక్సెస్ఫుల్లీ, that means there is no egos or there are no such kind of clashes between them. And that tells you the success of the team. If there is really something coming out like that, the clashes ఉండడం లేకపోతే గొడవలు అవడం అలాంటివి జరిగింది అనుకోండి, the team will be no more. As simple as that. It will not work out కదా. So I hope nobody is doing, I mean ఎవరికి అలా గొడవలు అవడం అయితే ఏమీ లేవు అనుకుంటా. Maybe everybody is good. అన్ని టీమ్స్లో కొంతమంది వెళ్ళడం రావడం అలా జరిగింది కదా, వెళ్ళిపోయి రావడం. మీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. Yes. దానికి ఏంటి రీజన్? మీ ముగ్గురు మధ్య అండర్స్టాండింగా లేకుంటే కాంప్రమైజా లేకపోతే? కాంప్రమైజ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. మోర్ ఓవర్ లైక్ అండర్స్టాండింగ్ లేదు అంటే అండర్స్టాండింగ్ లేదని కాదు. ఐ మీన్ కాంప్రమైజ్ అండర్స్టాండింగ్ కన్నా దీనికన్నా యూ కెన్ టెల్ సంథింగ్ మోర్ దెన్ దట్. ఎవరిది బెటర్ ఐడియా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారా? ఇట్ ఈస్ నాట్ దట్ వి మా 3 మెంటాలిటీస్ మ్యాచ్ అయినాయి బేసికల్లీ. ఒక్కొక్కడు సేమ్ ఏజ్ గ్రూప్స్ ఫస్ట్. శ్రీను, నేను, రాంప్రసాద్ సేమ్ ఏజ్ గ్రూప్. సన్నీ మా మీద 1 సంవత్సరాలు పెద్దగా ఉంటాడు, బట్ మేమందరం ఒకే ఏజ్ గ్రూప్. మా మెంటాలిటీస్ మ్యాచ్ అయినాయి అన్నమాట. ఒకలా ఆలోచించి ఇంకోటి ఆలోచించి అరే నాకు చెప్పింది బాగాలేదు అని చెప్పినట్టు నువ్వే నాకు చెప్పేది ఇలా ఉన్నది అనుకోండి, వీ కాన్ ట్రావెల్ ఫర్ లాంగ్ టైమ్. వెన్ వీ అంటే మెంటాలిటీస్ మ్యాచ్ అయినా వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ పీపుల్, దెన్ వీ కెన్ ట్రావెల్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ మోర్ ఓవర్ యూర్ వెరీ గుడ్ బడీస్. ఐ మీన్ జబర్దస్త్లో మేము ఎంత సక్సెస్ఫుల్ టీమా లేకపోతే ఏం చేస్తాం ఏంటో అది పక్కన పెడితే, ఆఫ్ స్క్రీన్ ఓ మై గాడ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ వీళ్ళు ఇలా ఉంటారా అని చెప్పి నేను అనుకుంటారు అనమాట. లైక్ అంత ఎవరికన్నా ఏదన్నా ఇప్పుడు దాకా అవ్వలేదు, బట్ అయితే ఫస్ట్ మా పేరెంట్స్ కన్నా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది నా సీనియర్ గారు రాంప్రసాద్ గారు నా దగ్గర ఉంటారని చెప్పి అనమాట. అంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు రామ్, నేను సీనియర్ మేబీ ఉంటామేమో, సీనియర్ గారికి ఏమన్నా అయితే మేము ఉంటామేమో. అలాగా ఒక ధైర్యం ఉందన్నమాట ఒకటి. మేము అందరం ఒకటి, మీ సీనియర్ గార్డ్ సపరేట్, నేను సపరేట్, ఇది సపరేట్ అని కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ డూ హ్యావ్ ప్రొఫెషనల్ ఈగోస్. ఎస్ వీ డూ హ్యావ్. ఒకటి ఏదన్నా అంటే ఒక స్కిట్ ఏదన్నా ఒక లైన్ చెప్పారనుకోండి, ఇది బాగాలేదు అని చెప్పండి, ఎందుకు బాగోదు అని చెప్పండి, విల్ ఫైట్ ఆన్ దట్. ఇట్ ఈస్ నాట్ ఈగోస్, ఇస్ సంథింగ్ లైక్ పర్సనల్ ఈగోస్ కాదు. అరే ఎందుకు బాగోదు, ఇది బాగుంటుంది కదా, వీ షుడ్ వర్క్ ఆన్, విల్ ట్రై ఇట్, అలాగే ఉంటుంది అనమాట. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ మాకు ఈగోస్ కూడా లేవు, మేము అంత స్వచ్ఛంగా ఉంటాం, మేము అంత గుడ్ పీపుల్ అలా అని చెప్పాను నేను. వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో మేబీ అది మ్యాచ్ అవడం బట్టి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అండ్ వీ విల్ ట్రావెల్ టుగెదర్ ఫర్ ఎవర్, ఐ హోప్. అంటే మీరు చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నారంట కదా టీంలో ఉన్నాను, అది చెప్పండి కొంచెం. అలాగేం లేదండి, నాకు ఫస్ట్ రికార్డ్ అవుతుందా చెప్పండి. అదే యాక్షన్ అయితే స్టార్టింగ్ రాగానే కొత్త వాళ్ళతో ట్రావెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఏదో జర్నీలో ట్రావెల్ అంటే ఉదయం రాత్రి బస్సు ఎక్కితే ఉదయం దిగిపోతాం, ఫ్లైట్లు ఎక్కితే గంటలు దిగిపోతాం. కొత్తగా ఇద్దరితో ట్రావెల్ చేస్తున్నాను, షో అది కూడా. అంటే మా ముగ్గురు మధ్య పర్సనల్ కూడా కాదు, కొన్ని కోట్ల మంది చూస్తారు షో. సింక్ అవుద్దా వీళ్ళతో నేను సెట్ అవుతానా, లేకపోతే ఈడే రాస్తున్నాడు వీడికి సెట్ అవ్వలేదు అని పక్కన పెట్టేస్తారా. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా నాకు అలాగే రాగానే వచ్చాను, ఇంట్లో రాగానే హాయ్ రా ఎప్పుడొచ్చు, లగే లేకపోతే ఈడేంచి మన ఇద్దరం ఈ రూమ్లో పడుకుంటున్నాం, వాడు పక్కన వాడిలు కూడా భోజనం చేయడం అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఇంకా. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది, ఎవరైనా అంతే కదా. సో సెకండ్ టైం వచ్చినప్పుడు ఏదో మా ఇంటికి వచ్చినట్లు ఫీల్ అయ్యా. మన రాగానే బ్యాగ్ పడేసి టవల్ పడేసి స్నానం చేసి పడుకోవడం, తినడం, సాయంత్రం బయటికి వెళ్దాం సరదా పదండి అంతే. అలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా కలిసిపోయి ఆ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఈ మధ్యలో పేమెంట్ వీటి కన్నా ఎక్కువ ముందు రిలేషన్ ఏర్పడిపోయింది బాగా మాకు, బయట తిరగడం, ట్రావెలింగ్, సరదా. సో అంత ఏంట్రా ఏమన్నాడు. సో ఇదంతా అలా స్ట్రాంగ్ అయిపోయేసరికి ఇంకా బెస్ట్ ఎక్కడ ఉంటే అది తీసుకోవాలండి లైఫ్లో, అవునా కదా. అది నేను తీసుకున్నాను అంతే. We enjoy together. That part I love that part a lot. Rather than like being as a team working on stage and all, it's all completely different, and that's okay for me. And 4 days into చేస్తున్నాం కాబట్టి same thing we do, same thing, skit చేయాలి, వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి, it's all the same routine life. 15 days కోసారి షూటింగ్ ఉంటుంది అంతా. But enjoyment is something that we enjoy every time in a new way actually, all the time. And so that's like outstanding. I have got very good buddies for that. I feel very happy. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడిన ఎవరితో క్లోజ్ ఉన్నాను. నాకు ఉన్నది ఎవరో ఏంటి ఇద్దరే. ఇంకా నాకు స్కూల్ బడీస్ లేరు, ఇంకా వీడికి కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ మేట్స్ లేకపోతే
కాలేజ్ పీపుల్ ఇక్కడ వాళ్ళ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు కలుస్తూ ఉంటారు అనమాట ఆఫెన్. నాకు ఎవరు లేడు, నేను వెళ్తే మా తమ్ముడితోని, నేను తమ్ముడు బయటకు వెళ్తాం, లేకపోతే నాకు ఉన్న బడీస్ వెళ్ళమాట. సో ఐ ఆల్వేస్ ట్రై టు హ్యాంగ్ అవుట్ విత్ అనమాట. వీళ్ళేమో పెళ్ళి అయిపోయింది కాబట్టి దే కాంట్ హ్యాంగ్ అవుట్ ఇన్ లేట్ నైట్స్ లైక్ ఐ మీన్ క్లబ్బింగ్ కానీ లేకపోతే ఇంకేదో పార్టీస్ కానీ. Yeah, they can't do that. So but whenever I'm with them, I feel very happy, man. Like good company. మరి సుధీర్ పెళ్ళప్పుడు I don't want to get married basically. నిజం చెప్పండి ఇప్పుడు. నిజంగా I don't want to get married. But అదే my parents are back of పిల్లని me. ఇవ్వట్లేదు బయట పిల్లని ఇవ్వట్లేదు అంటే పిల్లని ఇవ్వట్లేదు ఎందుకంటే సుధీర్ ఏదో పెద్ద అమ్మాయిలు తిరుగుతాడు, లేకపోతే సుధీర్ అమ్మాయిలు పిచ్చోడు, ఇదంతా స్కిట్స్ లో ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. ఒక రెండు సంబంధాలు ఇన్ఫాక్ట్ అదే అడిగారు కూడా మా పేరెంట్స్ వాళ్ళని, ఆల్రెడీ రష్మికి నీకు ఏదో ఉందంట కదా అని చెప్పని, ఐ మీన్ మా పేరెంట్స్ని అడిగారు. లేదంటే అమ్మాయిలు ఎక్కువ తిరుగుతాడంట కదా అమ్మాయిలతోనే అని చెప్పని అడిగారు అనమాట. దే డోంట్ నో స్కిట్ లో ఏదో వస్తే అదే అని చెప్పారు. స్క్రీన్ కోసం సరదా ఎంటర్టైన్మెంట్ కోసం వీడికి రష్మికి ఏదో ఉన్నా మేము స్క్రిప్ట్ రాస్తాం, దాంట్లో డైలాగ్ వేస్తాం, ఎరా మీ రష్మి అదే అంటుంటాం. సో ఆడియన్స్ కూడా నిజంగా అనుకొని వీడికి తనకి ఏదో చాలా ఏజ్ డిఫరెన్స్ అండి. సో రష్మి ఎంత ఎంత రష్మికి 25, వీడికి 30 ఉంటుంది. సో అది నిజం అనుకుంటా, అంతే ఏం ఉండదండి. ఇట్స్ ఆల్ ఫర్ స్కిట్, జనాలు నవ్వించడానికి అనేది తెలియదు. ఇప్పుడు జడ్జిలు ఒకదానికి కనెక్ట్ అయ్యారు అనుకోండి, నేను అందంగా ఉంటాను అనగానే ఒక పని చేశారు, వాళ్ళు నవ్వుతున్నారు బాగా. సో అది రిపీటెడ్ గా చేయడానికి ఇష్టపడతాం అన్నమాట. ఇంకో స్కిట్ లో కూడా యాడ్ చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి ఏదన్నా పంచ్ వస్తుంది, లేకపోతే జనాలు నవ్వుతారు అని చెప్పని. సో ఇది ఎక్కడైతే రష్మి ట్రాక్ లేకపోతే సుధీర్ అమ్మాయిలు తిరుగుతాడు, అమ్మాయి అంటే ఏంటండి అనగానే జడ్జిలు నవ్వడం, అక్కడి నుంచి ఏదో ఒకటి అనడం, ఇది ఉన్నది కదా. సో దానికి బాగా అలవాటు పడి వీ ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ ఐ మీన్ ఎవ్రీ 2 skits or 3 skits ఒకసారి మేము పెడతా ఉంటాం అన్నమాట. అలాగా అది ఎక్కువైపోయి ఏమైందంటే జనాలకి సుధీర్ అంటే ఇలా తిరుగుతాడు అనమాట, సుధీర్ అంటే సుధీర్కి రష్మికి ఏదో ఉందన్నమాట, సుధీర్ అమ్మాయిలు పిచ్చాడు అనమాట, ఇది జనాలు అనుకుంటున్నారు అనమాట. బట్ ఐ నో వాట్ ఐఎమ్ అండ్ మై పేరెంట్స్ నో అండ్ ఆల్ ద జబర్దస్త్ టీమ్మేట్స్ అండ్ ఎవ్రీబడీస్ నో లైక్ ఐ మీన్ నేను ఏంటి అనేది. సో ఐ టేక్ ఇట్ లైట్ అండ్ పోలే జనాలు నవ్వుకుంటారు కదా అట్ ఎండ్ ఆఫ్ ది డే, చాలా అది ఏమనుకుంటే ఏమైంది, ఎప్పుడోసారి తెలుస్తుంది కదా వాళ్ళకి నిజం అని చెప్పని. ఐ ఫీల్ ఐ జస్ట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ అంతే అనమాట. నార్మల్గా అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండడం వేరు, తిరగడం వేరు అంటారు. నార్మల్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. నాకు వాళ్ళు కూడా లేరు. మై బ్యాడ్ లక్ ఇస్ దట్ ఐ డోంట్ టాక్ విత్ గర్ల్స్ యాక్చువల్లీ. అందుకని మిమ్మల్ని అమ్మాయిలతో మోక్ చేశారా? మేబీ ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్, అందుకే నేను అమ్మాయిలు అంటే నాకు ఇష్టం ఉండదు బేసికల్లీ. ఐల్ బి అవే ఫ్రమ్ గర్ల్స్. ఒకసారి లవ్ యూరల్ అయితే ఇంకంతేనా? అమ్మాయిలు ఇష్టం ఉండదా? అలానే కాదు, లైక్ ఐ డోంట్ వాంట్ టు లైక్ ఐ మీన్ మాట్లాడడం కానీ ఎక్కువ ఇష్టం పడతాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది, చాలా ఎందుకు చెప్పాను, నో ప్రాబ్లం. సో ఐ డోంట్ టాక్ విత్ గర్ల్స్. మీరు అందరు కలిసి మీకు పెళ్లి చేయాలని చూస్తున్నారా ఏంటి? చాలా బ్యాక్ ఆఫ్ మా డాడీ ఏమో నాకు తెలియకుండా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇఫ్ ఈజ్ హ్యావింగ్ సమ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకేదన్నా అని చెప్పాను. మీకు తెలియదేమో డాడీకి ఎవరు ఉంటారు ఎవరితో మాట్లాడడం అని చెప్పని వెళ్ళారు. ఏమైనా సంబంధాలు వస్తే చేయమని చెప్పని లైక్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఐ ఫీల్ ఇట్ లైక్ వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, డాడీతో మాట్లాడాను నీకు అయిపోయింది సంబంధం, పిచ్చి పిచ్చి అసలు వేస్తారంటే నాకు వాళ్ళకి చంపేస్తాను, నాకు పెళ్ళికి వెళ్ళి ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అని అనమాట. అది బెంగళూరు అన్న లాస్ట్ బెంగళూరు సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి ఏం చేసుకుంటానని. ఈడేమొచ్చి అమ్మాయి నాకు ఇష్టం లేదు. ఏ నచ్చలేదు అమ్మాయిలో? అమ్మాయికి ఒక్కనే ఉంది. ఏ అంది సినిమా చూడండి. They making fun of it. I usually take a break and go out. I hang out for couple of days out. నేను అవుట్ స్టేషన్కి వెళ్తాను అనమాట. I go somewhere like ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను అనమాట. I feel like going somewhere, hanging out with friends. నాకు కూల్ బడీస్ అందరూ కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నైలో ఉన్నారు, అలాగే. సో I go out for 2 days or 3 days and I hang out and I come back. సో బెంగళూరు ఇలా అంటాడు కానీ బెంగళూరు వెళ్తాడు ఎంజాయ్ చేస్తాడు అని చెప్పనని అంటుంటే ఎస్ ఐ డూ ఎంజాయ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ ఎంజాయ్, ఐ డూ ఎంజాయ్, బట్ ఐ టేక్ ఎ బ్రేక్ అండ్ ఐల్ గో అవుట్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ అంటే ఐ నాట్. ఈ పంచంతా లేపండి, దయచేసి తెలియజేయండి. ఈ ఎంజాయ్ బెంగళూరు ఇవన్నీ తీసండి, ఎందుకంటే వీళ్ళ నాన్న పిలిచి పడితే అంత తీసండి. ఆ ఎంజాయ్మెంట్ హ్యాంగ్ ఓవర్ పక్క పోషన్ అవన్నీ తీసేసి మామూలుగా అరే హ్యాంగ్ అవుట్ తప్పే ఉంది. సర్లేండి, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు కదా. చంటానికి పెళ్లి కాలేదని ఎన్ని స్కిట్లలో అన్నారు, పెళ్ళి అయిపోలేదా? అలాగే మీకు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారేమో.
ఎవరికి వస్తారా? సీనియర్కి నాకు కూడా వస్తారు, అర్థం చేసుకుంటే ఏం జరగరు అంటున్నాడు. మీకెందుకు వస్తే నీకు పెళ్ళి అయిపోలేదా? పెళ్ళి అయిపోయి 4 ఏళ్ళ బాబు వీడికి. ఫ్రెండ్స్ అంటున్నా, ఏం చెప్పాడు? ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ గురించి కాదు మాట్లాడు. పెళ్లి గురించా? పెళ్లి పెళ్లి చేసుకోవద్దు, నేను చేసుకోను. పెళ్లి చేసుకోవద్దు అసలు. హ్యాపీగా నీట్గా ఎలాగే జీవితాంతం ఎదలో బతికేస్తా. మీరు ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు లేదా జాన్ ఫెస్ట్ కానీ ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆబ్వియస్గా ప్లాన్స్ అవి క్యాన్సిల్ అవుతుంటాయి కదా ఫ్యామిలీ వల్ల. ఫ్యామిలీ అది ఇది 110% క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు మాత్రం ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసుకుంటున్నారు, నీకు మాత్రం సలహాలు ఇస్తున్నారు పెళ్లి. టేక్ మీ ఆల్సో లైక్ ఐ మీన్ ఎక్కడికన్నా ఇప్పుడు ఫ్యామిలీస్తో బయటికి వెళ్తే నాకు ఫ్యామిలీ లేదని ఆడు బ్యాచులర్ కదా అని తీసుకెళ్ళడం ఉండదు. దే ఆర్ గోయింగ్ అవుట్, దే విల్ డెఫినెట్లీ కాల్ మీ. సో దారా అందరం బయటికి వెళ్దాం అని కలిసి వెళ్తాం అన్నమాట. ఐ విల్ గో విత్ దెమ్, బట్ యాజ్ ఐఎమ్ అలోన్ ఐ హ్యావ్ టు రోమ్ అరౌండ్, ఐ హ్యావ్ టు సీ అరౌండ్ అంతే. దట్స్ ఇట్. లైక్ దే విల్ బి స్టిక్కింగ్ టు దేర్ వైఫ్. వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, మేబీ వెళ్తా నేను మా తమ్ముడు వెళ్తాం. నేను మోస్ట్లీ దట్స్ వాట్. అండ్ జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తా, బాగా స్కిట్ చేస్తే చాలా ఇంప్రెస్ అవుతారు అంతే. అక్కడ జెన్యున్గా ఇస్తారండి. మనం ఎంత బాగా చేస్తే అంత బాగా అవుతారు, ఎంత బాగా చేయకపోతే అంత చిరాకు పడతారు, అలా బలవంతంగా భరిస్తుంటారు. ఆ అబ్బాయి మార్కులు ఇస్తారు కదా, బాగా చేస్తే 10-10, ఏం లేకపోతే 8-8, ఇంకా ఏం లేకపోతే ఏం ఇస్తారా? మొన్న ఒకసారి 0 కూడా ఇచ్చారు, అందరూ తెలిసే ఉంటుంది. బాగా చేయమని కొంచెం స్వీట్ వెరీ క్లోజ్ టు అస్ అంతే. నాగబాబు గారు ఉన్న అందరి టీంతో చెప్పాలంటే మా టీంతో కొంచెం ఎక్కువ మాట్లాడతారు, కానీ స్కిట్ బాగా చేయకపోతే వాళ్ళు సుధీర్ గారితో బాగా మాట్లాడతాం కదా అని చెప్పి నేను 10 మార్కులు ఇవ్వమాట. బాగా చేయకపోతే మన 0 కూడా ఇచ్చారు మాట. సో దే ఆర్ వెరీ కీన్ అబౌట్ దర్ జడ్జ్మెంట్ మాట. జడ్జ్మెంట్ విషయంలోని నో మసీస్. లైక్ ఐ మీన్ సుధీర్ టీం తెలుసు కదా, వీళ్ళ టీం ఇంకా బాగా చేస్తారు కదా, వీళ్ళ టీం మాకు క్లోజ్ కదా, రిలేటివ్స్ కదా, అయ్యే ఉండమాట. డూ ద స్కిట్ అండ్ విత్ ద స్కిట్ అంతే. ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ మై మార్క్స్ విల్ బి ద సేమ్ మాట. ఎంత క్లోజ్ అన్నా ఉంది. మళ్ళీ మార్క్స్ ఇచ్చేసి 8 అయిపోయింది, 0 అయిపోయింది, బయటకు వచ్చినా మళ్ళీ మామూలుగానే మాట్లాడతారు అనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ జడ్జ్మెంట్ అండ్ ఆల్. లైక్ ఐ మీన్ దే ఆర్ ఆల్వేస్ దట్. ఈవెన్ రోజా గారు కూడా. మీవి ఆటో పంచ్లు అవన్నీ స్పాంటేనియస్గా రావాలి. మీరు దానికి కూడా ముందు రాసుకుంటారా, లేకపోతే స్టేజ్ మీద వచ్చేసి ప్రాక్టీస్ చేస్తాం? ఆన్ ద స్టేజ్ సడన్ గా వస్తే వేసేస్తుంటాం. బేసిక్ గా బయట మాట్లాడితే నా స్టైల్ అంతే, ఈ ఆటో పంచ్ స్టైల్లో ఉంటుంది మాట్లాడేది అంతా. సో అదే స్క్రిప్ట్ లో ఫాలో అవుతుంటాను. ఒకసారి ఆన్ ద స్పాట్ మా సీనియర్ వేస్తుంటాడు, నేను వేస్తుంటాను, వీడియో వేస్తుంటాను. అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా. ఆటోలు అంటే ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఆటోకి ఒక బ్రాండ్, ఆటో అంటే ఆటో కాకుండా ఒక బ్రాండ్ వరకు తీసుకెళ్ళిన ఆటో అంటే ఆటో రాంప్రసాద్ చూస్తుంటారు ఎక్కువ. స్టేషన్లో దిగి బయటకు వచ్చినా ఒకసారి మనం ఆటో అనగానే తక్కువ నన్ను పిలిచడం చూస్తా, మామూలుగా ఆటో అంటారు బాబు ఆటో అని, అలా వెళ్ళిపోతుంటది. అండ్ మీరు మూవీస్ లో కూడా చేస్తున్నారు కదా? అవునండి, ఖైదీ నెంబర్ 1 లో కూడా ఖైదీ 150 చేశాను. సో ఇలా మూవీస్ ఉన్నప్పుడు ఈ స్కిట్స్ ప్రిపరేషన్ రైటింగ్ పార్ట్ అంతా మీరే కాబట్టి అది డిస్టర్బ్ అవ్వదా స్కెడ్యూల్? సినిమాకి జబర్దస్త్కి ఏం పెద్దగా స్కెడ్యూల్ ఏముండదండి. మంచి అందరూ బిజీ అంటారు, కానీ బిజీ టైంలో టైం వేస్ట్ ఎక్కువ చేస్తారు అందరూ. అవును కదండి, ఆ బిజీ అని మాట చెప్పే బోల్డ్ టైం ఉంటుంది రాసుకోవడానికి చేసుకోవడానికి. ఖాళీ బోల్డ్ ఉంటుంది రాసుకోవాలంటే. నేను జబర్దస్త్ మంత్లీ మాకు 2 days అంతే, మంత్కి 2 days అంతే సరిపోతుంది జబర్దస్త్కి చేయడానికి. మాకు రాయడానికి ఒక 2 days కూర్చుంటే సరిపోతుంది అంతే. మిగతాప్పుడంతా మిగతా షూటింగ్స్, ఈవెంట్స్, ఈటీవీ ప్లస్లో ఇప్పుడు పటాస్ షో వస్తుంది, అదే ఒకటి చేస్తున్నాం. అంత హ్యాపీ. మీరంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఒకప్పుడు ఏమి ఎవరికి తెలియదు, మీ పేరు తెలియదు, మీరు తెలియదు. ఇప్పుడు జబర్దస్త్ వల్ల అందరికీ తెలుసు. సో ఈ స్టార్డమ్ వచ్చాక యాటిట్యూడ్ లో చేంజ్ వచ్చిందా? 110% చేంజ్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది నాకే కాదు, ఎవరికైనా వస్తుంది. యాటిట్యూడ్ చేంజెస్ లైక్ ఐ మీన్ వాట్ వే, ఓన్లీ పాజిటివ్ వే ఆర్ ఎల్స్ నెగటివ్ వే? యువర్ క్వశ్చన్ ఇస్. అందరికి పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు, అందరికి నెగటివ్. ఏది అందరికి పాజిటివ్ చేంజ్ అనేది మాత్రం వస్తుందండి కంపల్సరీ. ఎనీబడి, ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎనీవన్ ఆన్ దిస్ ఎర్త్, if you get a certain stardom or if you get a certain stardom, your attitude will definitely change. అది how you behave with people you can understand మాట. నేను ఇప్పుడు ఒకలాగా అందుకు ఇంట్లోనే మా మమ్మీ వాళ్ళతో ఒకప్పుడు బాగా రెగ్యులర్గా మాట్లాడడం, రెగ్యులర్గా వాళ్ళతో అంటే టైం స్పెండ్ చేయడం అంతా ఉంటుంది. ఇప్పుడు మమ్మీ వాళ్ళతో సినిమాకి వెళ్ళాలంటే నాకే ఏదోలా ఉంటుంది అనమాట. సినిమాకి వెళ్ళాలంటే అరే అమ్మ ఫ్రీగా ఎంజాయ్ చేయలేరు, నేను వస్తే మీ పక్కన కూర్చొని చూడాలంటే చూడలేను. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఈ స్టార్డమ్ అండ్ ఆల్. వెళ్ళట్లేదు అని అంటే దట్ డజంట్ మీన్ ఐ గాట్ యాటిట్యూడ్. ఇట్ మీన్స్ దట్ ఐ కాంట్ ఎంజాయ్ మూవీ విత్ మై పేరెంట్స్ యాజ్ ఐ ఎంజాయ్డ్ 4 years back. 4 years back నేను పేరెంట్స్ నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేను. ఇప్పుడు నేను లైక్ ఐ మీన్ వాళ్ళతో రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని తినాలంటే తినలేను అనమాట. ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్
అది జనాల అభిమానం, దాన్ని మనం కాదనిలే మాట. ఇప్పుడు ఎవరైనా వచ్చేసారు అరే సుధీర్ అన్న మీరేంటి ఇక్కడ నా ఫోటో దిగుతాం అంటే ఐ హ్యావ్ టు గో అండ్ గివ్. సో ఇది నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అందుకే వెళ్ళట్లేదు అంటే దాన్ని యాటిట్యూడ్ అంటే నేనేం అనలేను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అదేదో మనం ఇంట్లో కూర్చొని తిందాం, ఇంట్లో హోమ్ థియేటర్లో సినిమా చూద్దాం, లేదంటే ఎప్పుడన్నా సెకండ్ షో కూడా తెలియకుండా నైట్ టైం వెళ్దాం, అలా చేయాలి. దాన్ని యాటిట్యూడ్ చేంజ్ అయిందంటారా అంటే ఐ డోంట్ నో హౌ యూ రిలేటెడ్ టు దట్ యాక్చువల్లీ. అండ్ ఇన్ జనరల్లీ ఫ్రెండ్స్తోని వాళ్ళతోని మాట్లాడడం కూడా ఎప్పుడు హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం కూడా తక్కువ అవుతాం. అది ఎందుకు అవుతాము అని అంటే బికాస్ ఆఫ్ దిస్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ పార్టీ విత్ మై ఫ్రెండ్స్ యాజ్ ఐ డూ ఎవ్రీ టైమ్, ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాలి అని చెప్పానంటే ప్రతిసారి వెళ్ళలేమాట అలాగా. ఎందుకంటే జనాలు అందరూ ఉంటారు, చూస్తూ ఉంటారు, సుధీర్ అరే ఎప్పుడు చూసినా అమ్మ పార్టీలో ఉంటాడే, లేకపోతే ఇంకే ఎప్పుడు చూసినా సినిమాకి వస్తూ ఉంటాడే, ఎప్పుడు చూసినా రెస్టారెంట్లో ఉంటాడే అని అనుకోకూడదు కదా. వీ షుడ్ గివ్ దట్ రెస్పెక్ట్. లైక్ అలా వాళ్ళు అనుకోకూడదు అనడానికి ఇంట్లోని కొన్ని రోజులు వీ షుడెంట్ గో అవుట్, ఇంట్లో ఉండాలి, స్టిక్ టు హోమ్ అండ్ ఆల్. And if you call that attitude, I can't answer that. That is changing your behavior and giving యాటిట్యూడ్ yourself. అంటే ఇలా మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంటే పరిస్థితులు బట్టి కానీ కాదు. ఇప్పుడు స్టార్డమ్ వచ్చాక ఆబ్వియస్గా అందరితో సేమ్గా ఉండలేరు ద వే యూ బిహేవ్. అలాంటప్పుడు కొందరికి నచ్చుద్ది, కొందరికి చూడరా స్టార్ అయిపోయాక ఇలా చేస్తున్నాడు, అలాంటి ఫేస్ చేశారు దగ్గర వాళ్ళ నుండి, బయట వాళ్ళు అంటాం కదా, దగ్గర వాళ్ళు కూడా చాలా మంది మారిపోయారా, అది అయిపోయిన తర్వాత మారిపోయారా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ మారిపోయారా, ఎందుకు అలా అంటారో కూడా నాకు అర్థం కాదు. ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. యూ వాంట్ సంథింగ్, కమ్ టాక్ టు మీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఇఫ్ ఐ am not calling you, don't say I got attitude. If I am not calling you or not talking to you, don't say that I got attitude. Maybe I am busy with my shoots. If I get some free time, I want to sleep. లేదంటే ఇంకేదైనా బయటికి వెళ్ళాలని నాకు పనులు ఉంటాయి, నాకు అంటే 100 పనులు ఉంటాయి కదా. సో నేను ఫోన్ చేయట్లేదు, లేకపోతే నీ ఫోన్ ఎప్పుడైనా ఒకసారి ఆన్సర్ చేయలేదు, లేదంటే ఒకటి 2 సార్లు కాల్ చేసావు, నేను ఆన్సర్ చేయలేదు, ఇంటర్నెట్ కాల్ చేయడం మర్చిపోయాను, ఎవరైనా అవనండి, అది మైట్ బి మై సిస్టర్, లేదంటే మై ఫ్రెండ్ ఆర్ ఇట్స్ మై ఆంట్, అంకుల్, ఎనీవన్. డోంట్ సే దట్ హీ గాట్ యాటిట్యూడ్, షీ గాట్ యాటిట్యూడ్, హీ ఆర్ షీ, ఎనీవన్, యాక్టర్ ఆర్ యాక్ట్రెస్. మేబీ దే ఆర్ బిజీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ దెమ్ టు కాల్ బ్యాక్ ఆర్ ఎల్స్ లీవ్ ఎ టెక్స్ట్. ఇది నాకు చాలా విషయాలు నాకు జరిగింది ఇన్ పర్సన్. ఐ డోంట్ నో అబౌట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. నాకు జరిగింది అనమాట. ఎందుకు అంటే నాతో అంటే నేను క్లోజ్గా లేకుండా నార్మల్గా ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, సుధీర్తో ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, సుధీర్ అయిపోయిన తర్వాత చాలా మంది ట్రై టు కాల్ మీ, అరే ఏంట్రా మనోడి సూపర్, నువ్వు మంచి లెవెల్కి వెళ్ళిపోయారు, అది ఇదండి. సో వెన్ ఐఎమ్ నథింగ్, నోబడీ ఈస్ విత్ మీ. వెన్ ఐఎమ్ సంథింగ్, పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కమ్ టు మీ. ఓకే, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు దెమ్ in my busy times, if they are calling me, if I'm not talking to them, you are naming it as attitude. అది నేను ఆ కాన్సిక్వెన్స్ నాకు అర్థం కాలేదన్నమాట వాళ్ళతో. ఎందుకో నాకు ఐ డింట్ అండర్స్టాండ్. అరే ఎందుకంత ఫీల్ అవుతాను, నా బెస్ట్ ఫ్రెండే, మై బెస్ట్ బడీ టోల్డ్ మీ హీ ఈజ్ ఇన్ ముంబై, హీ ఈజ్ వర్కింగ్ ఫర్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ, హిస్ నేమ్ ఈజ్ మేఘనాథ్. అండ్ రీసెంట్గా వాడిని కలిసినప్పుడు అన్నాడు మాట, కాల్ చేయవేంట్రా అని చెప్పానంటే, నువ్వు బిజీ అయిపోయి కదరా బాబాయ్, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కాల్ చేయను. నువ్వు చేయొచ్చుగా అంటాడు. నేను చేయొచ్చు అంటే, నువ్వు జాబ్ చేస్తున్నారా, నీకు కంప్లీట్గా పొద్దున్న రాత్రితో పని ఉంటుంది, నా పని ఎప్పుడు ఉంటుందో ఏముంటుందో నాకు తెలియదు, నువ్వు కాల్ చేస్తే నీ బిజీగా లేకపోతే మాట్లాడతాను, లేదంటే మేనేజర్ కాల్ చేసేదని మళ్ళీ రిటర్న్ చేస్తాను నేను. అంటే నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు కదా, నువ్వు యాక్టర్ అయిపోయావు కదా, లేకపోతే స్టార్ అవుతుంది కదా. సో ఇట్స్ ఆల్ హ్యాపెన్స్. మేబీ వాళ్ళ వల్లే మనకు అలా అనిపిస్తుందేమో, కానీ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ యాటిట్యూడ్. చెప్పండి మీ లైఫ్లో. అంతే, ఆడు చెప్పింది సేమ్ అంతే. యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బయటికి వెళ్తే ఫోటో అడుగుతారు, ఇస్తాం ఒక ఫోటో, రెండో అడిగితే ఇస్తాం, ఆటోమేటిక్గా 4, 5, 6 అలా వస్తుంటావు. బయట ఈవెంట్కి వెళ్ళాం అనుకోండి, ఒకేసారి 100 మంది 200 మంది ఉంటారు, అందరికీ ఫోటోలు వెళ్ళాం కదా మనం. ఈవెన్ నేను కాదు, నా ప్లేస్ మీరు ఉన్నారు, మీకు 100 మంది ఫోటోలు అడిగితే మీకు ఎలా ఉంటుంది తెలుసా, కంటిన్యూగా ఇవ్వలేరు మీరు, అంటే ప్రతిదానికి టైం ఉంటుంది కదా, ఇప్పుడు వద్దులేండి అనే. సో దానికి కూడా మనం కొంచెం ఇప్పుడు వద్దంటే వీడికి యాటిట్యూడ్ పెరిగిందిరా. అవును, దట్ హ్యాపెన్స్. పెద్ద విషయం, సింపుల్, మనకి యాటిట్యూడ్ పెరిగింది అనే విషయం ఫోటోలో తెలిసిపోతుంది. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇష్టపడి ఫోటో అడిగి ఇవ్వలేదని వెంటనే చేంజింగ్ మ్యాట్ అంటే 10 మంది 20 మంది వస్తారు కదా, ఒకడు ఫోటో వేసి మిగతాలు ఇవ్వకపోతే ఏమనుకుంటారు, మనకేదో పని ఉంటుంది, కంటిన్యూ ఫోటో ఇవ్వాలని చిరాకేస్తుంది అలా అన్నింటికి. ఇది మనం లేక కాదు, ఇప్పుడు వద్దు భయ అనేస్తా అంతే ఏదో. సో దాని యాటిట్యూడ్ ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాడితో కంటిన్యూ 10-20 ఫోటోలు తీసుకోవడం కదా, ఆడికి అదే ఫీలింగ్ వస్తుంది. అన్నిసార్లు ఫ్లాష్ కంట్లో పడతా ఉంటే ఆ బాధ చిరాకు ఉంటుంది అంతే, ఏముండదు. ఆ ఫ్లాష్ కళ్ళలో పడతా ఉంటుంది, ప్రతిసారి నవ్వుతుండాలి. ఫోటోస్. సో దానికి యాటిట్యూడ్ వేస్తారు అంతే. పైగా ఒకటి తీసుకోరు, ఫుల్ కొడితే అలా ఇలా కొడితే అన్న నాకు చేయొచ్చు కదన్నా ఇలా అంటారు. ఇట్స్ ఆల్ అభిమానం. వి రెస్పెక్ట్ దట్.
కానీ అలా ప్రతి ఒక్కరికి 3 ఫోటోలు 4 ఫోటోలు 300 మందికి 200 మందికి 100 మందికి 30 మందికి ఇవ్వాలి అని చెప్పానంటే 100 ఫోటోలు ఇచ్చి మనం మనుషులే కదా. ఒక్క ఫోటో ఇవ్వకపోతే ఆ ఒక్కడు మొత్తం బ్యాడ్ చెప్తాడు యాటిట్యూడ్ అనేసి. ఈ 100 మంది అనుకోరు. ఆ 100 మంది ఫోటోలు ఇచ్చి ఒక్కడైనా ఫోటో ఇవ్వలేదు అనుకోండి, ఆడు బలుపై కూర అంటాడు అంతే సింపుల్గా. అది బయటకు వచ్చి ఇలా మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మీడియాలో అలా అందరి దగ్గర వచ్చేసరికి మా పెట్టేస్తారు అంతే. మన మా అవినాష్ ఏదో షోకి వెళ్ళాడు, ఏదో యాంకర్ అక్కడ సరదాగా ఏదో అనగానే ఆట పట్టించడం కోసం ఏదో యాక్టివ్ చూపించాడు. దాన్ని మేము మీడియాలో వేరే వాళ్ళు ఎవరో ఫోటో పెట్టి బలుపు పెరిగిన అవినాష్ అని చెప్పి కింద పెట్టేశారు అంతే. ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది సోషల్ మీడియాలోని. ఆల్ ద ఆడు ఊరికే చిన్న వెబ్సైట్స్. I can show you something which is very disgusting. I really don't like it. Somebody have written something about my dad. నేను రీసెంట్గా ఒక స్పీచ్ ఇచ్చామాట, ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ అని చెప్పని సంథింగ్. ఒక కాలేజ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి లేదో ఇన్స్పైరింగ్ స్పీచ్ అంటే ఇన్స్పైరింగ్ నాకేం వచ్చండి, నాకేం రాదు, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అని చెప్పి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. అందులో క్లియర్గా చెప్పాను, మా డాడీకి యాక్సిడెంట్ అయ్యింది, అప్పుడు చాలా డెఫ్ సిటీలో వెళ్ళిపోయాం మేము, కాళ్ళలో రాడ్ పెట్టారు, ఇప్పటికీ ఉంది మా డాడీ కాళ్ళలో అలాగే ఉంటుంది రాడ్ అని చెప్పని పెట్టారు. ఎవడో వెబ్సైట్ వాడు తండ్రి మరణాంతరం అనూహ్య మలుపు తిరిగిన మా తండ్రి చనిపోయాడని చెప్పని రాశాడు వాడు. ఐ కెన్ జస్ట్ షో ఇట్ యూ. మా డాడీ చనిపోయారని చెప్పని దాన్ని పెద్ద మ్యాటర్ రాసి హీఈస్ అప్లోడ్. అంటే మా డాడీ చూడలేదు ఇంకా. ఐ డోంట్ నో హౌ హీ విల్ ఫీల్. ఇది సైట్ పేరు తెలుగు telugu.rebelnews.com. మీ డాడీ అంటే అలా ఏదో వాళ్ళు నిజమేదో తెలుసుకోకుండా రాసేస్తున్నారు అనమాట. సుధీర్ రష్మి ఎక్కడో కలిసారు, సుధీర్ రష్మి ఎక్కడికి వెళ్ళారు. అమ్మని ఇప్పుడు దాకా నేను కలిసింది లేదు, మాట్లాడింది లేదు, బయట అసలు మాట్లాడుకుని కూడా మాట్లాడుకున్నాను, నాట్ ఈవెన్ కాల్స్. సో ఫస్ట్ టైం వీ మెట్ ఇన్ దిస్ 4 years ఇస్ మా ఇంట్లోని వీ ఆల్ హ్యాడ్ క్రిస్మస్ పార్టీ. మేమందరం కలిసామట. రోజా గారు, నాగబాబు గారు, మా టీము, రష్మి, అనసూయ గారు కూడా రాలేదు, రష్మి గారు వచ్చారు ఆ రోజు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ 4 years ఐ మెట్ హర్. జబర్దస్త్లో కాకుండా బయట కలిసింది అంతే కనుక, అంతే తప్ప ఎప్పుడు కలవలేదు. బట్ పీపుల్ రైట్ ఆన్ వెబ్సైట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు అనమాట. రష్మి సుధీర్ స్పాటెడ్ ఇన్ ఎ పబ్, రష్మి సుధీర్ కాట్ ఇన్ ఎ హోటల్ రూమ్, రష్మి సుధీర్ లిప్ కిస్ అని చెప్పని ఎవడయో కిస్సులు ఉంటాయి, ఎవడయో హోటల్ రూమ్ వీడియోస్ ఉంటాయి, ఎవడో ఏదో ఉంటాయి అన్నమాట. సంథింగ్ ఐ డోంట్ నో వై దే రైట్ ఇట్. అందుకే అలా చీప్గా రాస్తారో నాకు అర్థం కాదు అనమాట. అంటే ఒక మనిషిని యూ కెన్ మేక్ ఇట్ బికాస్ వాళ్ళ చేతిలోనే పెన్ ఉంది, వాళ్ళు ఏం రాస్తే అది నమ్ముతారు జనాలు. ఆఫ్ కోర్స్ లైక్ ఐ మీన్ పీపుల్ ఆల్సో విల్ ఈజీలీ క్లిక్ సుధీర్ కాట్ విత్ రష్మి ఇన్ ఎ హోటల్ రూమ్ అనగానే వాట్ వీ డూ ఫస్ట్ వీ ట్రై టు, అదే వీడియో లింక్లో ఉంటుంది, విల్ ట్రై టు ఓపెన్ ఇట్. యాక్చువల్లీ వెరీ ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ ఆ హిట్స్ కోసం అలా చేస్తారు, వాళ్ళు చీప్ ట్రిక్స్ చేస్తారంటే నాకు తెలియదు. కానీ కొంతమంది అయితే మరి ఐ రియల్లీ హేట్. శ్రీనుగాడిని ఇంట్లోంచి తరిమేశారని చెప్పని అడిగితే మన షార్ట్ ఫిలిం చేస్తే దాన్ని ఇంట్లో తరిమేశారని చెప్పని శ్రీనుగాడిని యాక్సిడెంట్ అయి పడిపోయాడు ఇంకోటి ఏదేదో రాస్తారు అనమాట. ఐ డోంట్ నో వై దే డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అగైన్ న్యూస్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద పీపుల్. అలాంటివి రాయాలి, నాట్ క్రిటిసైజింగ్ సమ్వన్ అండ్ డిగ్రేడింగ్ సమ్వన్స్ క్యారెక్టర్. అది ఒక నిజమైతే రాసినా పర్లేదు, నిజంగా నేను రష్మి ఎక్కడ దొరికాం అనుకోండి రాసినా పర్లేదు, దొరికాం ఏం ప్రాబ్లం ఉంది, అవును మేము పబ్కి వెళ్ళాం అని చెప్పడానికి ఉంటుంది. అసలు ఏమీ లేని దాన్ని సుధీర్ రష్మి ఎలాగా, రాంప్రసాద్ ఎలాగా, సీను అలాగా, వై డు డూ ఆల్ దీస్ థింగ్స్? సమ్టైమ్స్ వీ ఫీల్ వెరీ లో సీయింగ్ ఆల్ దోస్ థింగ్స్, డౌన్, డిప్రెస్ అవుతామాట. ఏం లేకుండా ఎందుకు అసలే స్కిట్లో ఉన్న పేరు చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు, ఈ సుధీర్ గారు అమ్మాయిలు అది ఇది అని చెప్పి ఏం లేకుండా దానితో ఈ వెబ్సైట్స్ ఫేస్బుక్లోని లింక్స్ దిస్ ఆల్ విల్ డిస్టర్బ్ సమ్ టైమ్స్ మాట. మీరు చెప్తూ ఉన్నారు యాటిట్యూడ్ గురించి. అయిపోయింది అదే ఫోటో విషయంలో చెప్పాను యాటిట్యూడ్ గురించి. మీకేం తెలుస్తుందో మమ్మల్ని చూస్తే యాటిట్యూడ్ ఏమైనా అనిపిస్తుందా మాకు? ఊరికి ట్రై చేసి చెప్పండి, గెస్ట్ చేయండి, మీకు ఏం తెలుస్తుందా? యాటిట్యూడ్ ఏం అనిపించటం లేదు, బట్ నాకు ఇంతకుముందు మీరు తెలియదు కదా, నేను ఎలా డిస్టింగ్విష్ చేయగలను? అది కరెక్టే. అంటే మేబీ ద వే వి ఆర్ టాకింగ్ అండ్ ఆల్ లైక్ ఐ మీన్ వాట్ యు ఫీల్ నార్మల్ గానే ఉంది. ఓకే అంతే, ఏముండదు. స్టార్డమ్ అనేది కొంచెం వచ్చింది కాదను, దానికి యాటిట్యూడ్ పేరు పెట్టుకుని ఉంటే చాలు అంతే. అండ్ సుధీర్ గారు మీది ఒక వీడియో చూశాను, అన్నెసెసరీగా మేబీ నేను ఫీల్ అయింది ఇది, మీరు ఎక్కడో లేట్ నైట్ లేకపోతే ఏదో పార్టీలో లేకపోతే రోడ్డు మీద జరిగింది ఇది. ఫిలిం నగర్ న్యూస్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్. అంటే నాకు ఎందుకంటే కొంత అగ్నెస్ట్ గా ఎందుకు మాట్లాడతాను, నాట్ అగ్నెస్ట్ గా మాట్లాడటం, యూ షో వాట్ ఈస్ ఫ్యాక్ట్. మీరు ఇప్పుడు యూఆర్ వర్కింగ్ ఫర్ న్యూస్ ఛానల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యూ షో వాట్ ఈస్ ఫ్యాక్ట్. సుధీర్ ఏం చేశాడో చెప్పండి. ఇట్ వాజ్ అరౌండ్ 6 or 7 in the evening.
ఓ ఈవినింగ్ టైంలోనే ఈవినింగ్ 6 or 7 నేను అప్పుడే ఇంట్లోంచి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి అక్కడ నుంచి స్నూకర్స్ ఆడదాం నేను మా తమ్ముడు సన్నీగాడు ఉన్నాడు కార్లోని. ఓకే, జరిగిన ఇన్సిడెంట్ దానికి రాసినవి చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. కిందకి మేము వెళ్తున్నాము, ఫిల్మ్ నగర్ దగ్గర నుంచి మేము లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్. ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది అక్కడ. ఫ్రీ లెఫ్ట్ తీసుకుంటుంటే ఈ రైట్ ఉన్నాడు ఎవడైతే ఉన్నాడో నా ముందు నుంచి, అంటే వాడు రైట్కి వెళ్ళాలనుకుంటా, సిగ్నల్ ఆగిపోయిందని చెప్పని నా కార్ను తన్నుకుంటూ లెఫ్ట్కి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, నా కార్ని ఫ్రంట్ సైడ్ తగిలి అలా ముందుకు వెళ్ళిపోయాడు, ఆగట్లా హార్న్ కొడుతుంటే. సో చేస్డ్ హిమ్, సప్పని తీసుకెళ్ళి ముందుకు అడ్డంగా పెట్టిన తర్వాత కూడా హీ ట్రై టు the steering towards left and escape on right. I just like even went. ప్రపంచంలో ఏ మనిషి కన్నా సరే అది సెలబ్రిటీ అనేది పక్కన పెట్టు. వై పీపుల్ పుట్ ఏ నేమ్ సెలబ్రిటీ వీ డోంట్ ఫీల్ యాజ్ సెలబ్రిటీస్. వీఆర్ డూయింగ్ అ జాబ్. మీ జాబ్ ఏంటి? యాంకర్. నా జాబ్ ఏంటి? లైక్ ఐఎమ్ ఏ కమెడియన్, ఐ హావ్ టు ఎంటర్టైన్ పీపుల్, దట్స్ ఇట్. వై డూ యూ కాల్ సుడిగాల్ సుధీర్ సెలబ్రిటీగా నెత్తి కళ్ళకి ఎక్కి ల్యాప్టాప్ ఎలా చేశారు? దట్స్ ఆల్. లైక్ ఇట్స్ ఆల్. ఐ హేట్ ఆల్ దోస్ థింగ్స్, వర్డ్స్ అండ్ ఆల్. ఎవరికైనా సరే మీ కారు గుద్దేసి వెళ్ళిపోతే గుద్దేసారా, ఓకే వెళ్ళిపోండి. సెలబ్రిటీ అని చెప్పి పర్లేదు గుద్దండి, ఇంకా వెనక్కి కూడా గుద్దండి, ఎలా ఎవడగా అంటాడా? ఏ మనిషి అండు, ఏ మగాడు అండు, ఎలా అంటోడన్నా సరే. ఓకే, కారు గుద్దాడంటే దిగాను, ఫస్ట్ ఏమీ అనలేదు, నేను దిగి సైలెంట్గా వెళ్ళి అద్దాన్ని కొట్టాను, గట్టిగానే కొట్టాను, హార్ష్గానే కొట్టాను. విండో డౌన్ చేయగానే టక్కని కీ లాక్కుంది అంతే. వెళ్ళిపోయి నా కార్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను, కార్లో ఎవరున్నారు ఏంటనే చూడలే, డ్రైవర్ ఉన్నాడు, ఆ కీ లాక్కున్నా. నేను వచ్చేసరికి అంటే నా కార్ దగ్గర చూస్తుంటే ఆ డ్రైవర్ వచ్చాడు. భయ అందరి పేరు ఆడు ఇక్కడ కూడా కాదు, హైదరాబాద్ కాదు, అదే ఎంపీ బండి ఏదో బండి నాకు తెలియదు. నా బంపర్ దగ్గర చూసుకుంటుంటే వచ్చాడు, నా కాలు పట్టుకుంటున్నాడు, అందరు పేషెంటే అని చెప్పని అంటున్నాడు. అవన్నీ నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. నా కార్కి ఏముందో ఫస్ట్ నేను చూసుకుంటాను, లోపల ఎవరున్నారు ఏంటనేది నేను చూడను కూడా ఆ టైంలో. నేను పోలీసు వాడు వస్తే పోలీసు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఏమైంది అని చెప్పానంటే నేను ఇలా గుద్దాడు అని చెప్పని వాడిని బూతులు కూడా తిట్టాను, ఒకటి బూతులు తిట్టాను. ఇట్స్ కామన్, ఇట్స్ హ్యూమన్ మెంటల్. ట్రీట్మెంట్ ఇస్ హ్యూమన్. మనిషిగా ఆలోచిస్తే నాకు కోపం వచ్చింది, నేను తిడతాను. వై ఆర్ యూ ట్రీటింగ్ సెలబ్రిటీ అయ్యండి తిట్టాడు, సెలబ్రిటీ అంటే ఇలా చేసి. సెలబ్రిటీ ఏంటి? నేను మనిషిని అనేది మర్చిపోతున్నారు ఫస్ట్ మీరు. నాకు కోపం వస్తుంది, నేను కూడా అందరిలాగే నాకు జాలి, ప్రేమ, కోపం ఇవన్నీ యాంగిల్స్ నాలో కూడా ఉంటాయి, అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వెన్ ఇట్ బర్స్ట్ అవుట్ ఇట్ విల్ కమ్ అవుట్. తిట్టాను, పక్క పెట్టమన్నా కారు పెట్టిన తర్వాత ఇదంతా సివిఆర్ ఛానల్, అక్కడ న్యూస్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ అతను ఎవరో అటు నుంచి షూట్ చేస్తున్నారు. ఐ గాట్ ఆల్ ది వీడియోస్, 6 minutes ఇప్పటికీ నా ఫోన్లో ఉన్నాయన్నమాట. వాట్ హీ షూటింగ్ అక్కడ నుంచి అవతల సైడ్ నుంచి అతను షూట్ చేయాలి, విషయం చెప్పలేదు కదా, వచ్చాడు సైలెంట్ గా మొబైల్ పట్టుకొని ఫ్లాష్ ఆన్ చేసుకొని షూట్ చేస్తున్నాడు. ఈ షూటింగ్ ఆల్ దీస్ థింగ్స్. అతను అందరు పేషెంటే అని చెప్పానంటే చూసుకొని వెళ్ళాలి, ఒక కళ్ళు ఏమన్నా పోయినాయా, కళ్ళు ఎత్తికేకి నేను అడగాలి ఆడుతున్నావా అని చెప్పి నేను అతను తిడుతూ ఇంకోసారి ఇలా చేసి బాగోదు అని చెప్పనని కీ ఇచ్చేసి పోలీసు వాడు ఆ లోపల ఎవరైతే ముసలతను ఉన్నారో అతను వచ్చాడు అనమాట బయటికి. ఆ పేషెంట్ అన్నతను ముసలాడు, పేషెంటా లేదని తెలియదు, అతను వచ్చాడు. మేము పేషెంట్ అనగానే వెంటనే కీ ఇచ్చేసి పోలీసు అతను అడిగామాట, ఏమైనా కేసు పెట్టాలి, ఏమన్నా ఇద్దా, లేకపోతే మీరు పెడితే కేసు పెట్టండి, లేకపోతే పంపించండి, వెళ్ళిపోండి. ఇదంతా షూట్ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఒక అతను చెప్పా, షూట్ చేయడం బాపు అని చెప్పని అన్నా. నేను కోపంలో ఉన్నాను, కంపల్సరీగా గట్టిగానే అంటాను నేను. ఓకే, ఆపట్లేదు, ఇంకా అలాగే షూట్ చేస్తున్నాడు. మైండ్ దొబ్బిందా నేను అన్నానంట. వాళ్ళు చెప్పడం, నేను అంతా మైండ్ పోయిందా, ఐ షో ద వీడియో ఆల్సో విత్ మీ. మైండ్ పోయిందా, నీకు చెప్తే అర్థం కావట్లేదా అని చెప్పాను అనగానే అంతే. ఏంటి మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పానని అక్కడ సివిఆర్ ముందే అయింది. ఇది పైనుంచి ఎవరో వచ్చారు, ఇంకెవరో హెడ్ అంట, పక్క నుంచి వాళ్ళేదో కొంచెం అంటే ఐ మీన్ ఎక్కువ దే ట్రైంగ్ టు లైక్ పోర్ట్రేట్ మీ ఇన్ ఏ రాంగ్ వే అన్నమాట. ఐ గాట్ ద వీడియోస్ ఆల్సో, ఆల్ ద వీడియోస్ ఐ షో యూ. నేనేదో తప్పు చేస్తున్నట్టు, నేనేదో లైక్ అక్కడ నువ్వు సెలబ్రిటీ అయితే కళ్ళు నెత్తికెక్కిపోతాయి, లేకపోతే ఇదంతా మాట్లాడుతున్నారు అనమాట. నన్ను అసలు సుడిగాలి సుధీర్ అనేది పక్కన పెట్టాను. నేను సుధీర్గా ఉన్నా అలా గొడవ చేస్తాను అనమాట. సుధీర్గా ఉండి నేను గొడవ చేయడం కాదు, నేను సుధీర్గా ఉన్నా నా కారు ఎవడన్నా, నా కారు కాదు, మీ కారు ఎవడన్నా గుద్దినా సరే తిడతారు, అది కామన్ థింగ్. వాళ్ళ మనుషులు అయితే వాళ్ళకి అది అర్థం అవ్వాలి. అలా కాకుండా పైగా బీయింగ్ ఇన్ ఛానల్, న్యూస్ ఛానల్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ పీపుల్ షుడ్ గో అండ్ స్టాప్ ఇట్. ఒక మనిషిగా ఇఫ్ యు ఆర్ రియల్ ఏ హ్యూమన్ బీయింగ్, గో స్టాప్ ఇట్. డోంట్ ట్రై టు అంటే షూట్ ఇట్ అండ్ టెలికాస్ట్ ఇట్ ఇన్ యువర్ ఛానల్. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నవ్ డేస్. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఎక్కడెక్కడో బిల్డింగ్ మీద, ఇక్కడ మన పక్కన ఆపోజిట్ బిల్డింగ్ నుంచి ఎవరో షూట్ చేస్తున్నారు అనమాట. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 minutes ఫర్ హర్ టు డిసైడ్ టు జంప్ ఫ్రమ్ ద బిల్డింగ్. ఈ 2 minutes వాడి కిందకి వెళ్ళి ఎవరన్నా ఆపగలిగినా, ఎవరన్నా కింద నలుగురు పట్టుకుని ట్రై చేసినా సరే బ్రతికేదేమో, లేదా కాళ్ళు చేతి తిరిగేమో, చచ్చిపోయింది అమ్మాయి.
సో మనం ఇలా అయిపోయామాట. అంటే సొసైటీ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. ఏదన్నా అవుతుంటే ఆపకుండా వెళ్ళి వీడియో షూట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగా వాళ్ళు షూట్ చేసి వాళ్ళు ఏదో వేరే రకంగా దాన్ని పోర్ట్రేట్ చేసి తాగేసి వచ్చాడని చెప్పని ఒకళ్ళు, అమ్మాయితోని కార్లో ఉన్నాడు ఇంకొకళ్ళు. ఆ టైంలో ఉంది, ఆ వీడియోలో కూడా క్లియర్గా ఉంటాం. నేను, సన్నీ, మా తమ్ముడు, మేము ముగ్గురే ఉన్నాం అన్నమాట. ఇష్టం వచ్చినట్టు రాశారన్నమాట. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆన్ దట్ డే. న్యూస్ ఛానల్ అయితే ఏంటి, న్యూస్ ఛానల్ అయితే వాట్ యూ కెన్ మేక్ అ పర్సన్ ఇన్ ఎ రాంగ్ వే. యూ కెన్ పోర్ట్రేట్ సంబడి లైక్ దాట్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ రియలీ లైక్ దాట్, దెన్ యూ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్ ఆన్ హిమ్. ఐ విల్ ట్రూలీ యాక్సెప్ట్ దట్. నేను నిజంగా తప్పు చేసి ఉంటే కనుక ఐ వుడ్ హ్యావ్ సెడ్ సారీ టు దెమ్ అండ్ ఎవ్రీథింగ్. ఏం లేకుండా దే ఆర్ ట్రైంగ్ టు లైక్ కమ్ ఆన్ మీ, షౌట్ ఆన్ మీ అండ్ ఆల్. అండ్ ఆ వీడియో క్లియర్గా ఉంటుంది. అటు సైడ్ నుంచి షూట్ చేసుకుంటూ రోడ్ ఆపోజిట్లో వస్తున్నప్పుడు, అరే ఈడ్రా సుడిగాలు చూద్దిరాడు, జబర్దస్త్లో వస్తాడు కదా ఆడు అని చెప్పని అంటున్నారు. నేను మైండ్ పోయిందా అన్నది పెద్ద బూత్ అయిపోయింది. అంటే దే టెల్లింగ్ ఇన్ దట్ వే. ఈడ్రా సుడిగాలు సుధీర్గాడు అన్నదేమో నథింగ్ ఫర్ దమ్. అంటే అది అభిమానం అనుకోవచ్చుగా. అంటే అభిమానంతో మీరు సుధీర్గాడు, ఈడ్రా, ఈయన కొడుకురా అని అనొచ్చు. అది మేము యాక్సెప్ట్ చేయాలి ఏదన్నా సరే. అరే మీడియా పీపుల్ కదా, వాళ్ళు ఏదన్నా పర్లేదు అని. మేము మైండ్ పోయిందంటే అది పెద్ద ఇదైపోయింది అనమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ది మీడియా ఛానల్స్, పర్టికులర్ మీడియా ఛానల్ హూ ఆర్ ట్రైంగ్ టు పోర్ట్రేట్ ఇన్ ఎ రాంగ్ వే సమ్మన్. వాళ్ళకి ఎందుకు అలా చేయడం అని చెప్పనమాట. ఐ రియలీ డోంట్ లైక్ దాట్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది. దాన్ని వాళ్ళు రాంగ్ అజంప్షన్లో ఇంకో విధంగా పోర్ట్రేట్ చేసి చెప్పారన్నమాట. ఐ డూ హ్యావ్ దట్ వీడియోస్. యా, యూ ఆస్క్ హిమ్, ఐ మీన్ వెల్. రాంప్రసాద్ గారు, మీ విషయంలో ఎప్పుడైనా మీరు సెలబ్రిటీ అయ్యాక మిమ్మల్ని, అంటే సెలబ్రిటీ అంటే గ్రాంటెడ్గా తీసేసుకొని మిమ్మల్ని ఏదంటే అది అనడం కానీ, ఒకవేళ 10 మందిలో ఉన్నప్పుడు ఒక మాట మీరు అని, మీరేంటి సెలబ్రిటీ, నేను 10 మంది కనపడతాను కాబట్టి ఆ కాన్షియస్నెస్తో మీరేం ఆన్సర్ ఇవ్వలేక ఫార్మల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? సిమిల్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను కూడా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను క్యాజువల్గా చూసుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళే ఒక 2-3 హాయ్ చెప్పా. ఇంక అతన్ని కొంచెం అతను లావ్ అయ్యాడు, నేను పోల్చుకోలేకపోయాను. చూసి ఎద్దుతో మాట్లాడుకుంటా హాయ్ వెళ్ళిపోయాను అంతే. మామూలు క్యాజువల్గా వెళ్ళిపోయినా వెంటనే మెసేజ్ చేశాడు, నీకు బాగా పెరిగింది, ఇంత ముందులా లేవు నువ్వు. ఎవరు సార్, ఎవరు మాట్లాడుతున్నారంటే నన్ను చూసి కూడా మాట్లాడండి. నాకు మెసేజ్ పెట్టాడు అక్కడి నుంచే. ఎవడరా బాబు అని చెప్తే ఏమొచ్చి నాకు తెలిసిన అతను ఆడు చాలా హట్ అయిపోయి మా చుట్టాలకి వాళ్ళకి అందరికీ రాంప్రసాద్ ఇంత ముందులో లేడు, బాగా మారిపోయాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని నుంచి అతని నుంచి నాతో కొంతమంది మాట్లాడమని సార్ మా వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది. నేను దాన్ని కొంచెం హట్ అయ్యాను. నేను బాగానే ఉన్నాను రా, నేను ఏం అయిపోలేదు, కొంచెం గుర్తుపట్టలేదు ఎవడో, చాలా ఒక 2 years అయింది కదా కలిసి, కనీసం చూసే నవ్వలేదు, నువ్వు నవ్వలేదు అంటే నవ్వలేదు, ఎవరు బయట అనుకుంటే నవ్వలేదు అంతే. నేను అంతే ఇలాగే అబద్ధాలు చేసుకుంటారు అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఈ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరింటికి వెళ్ళి ఇంత ముందులో మనం వెళ్ళి ఎవరింటి స్పెండ్ చేయాలి. ఎందుకంటే నేను మా మమ్మీ డాడీకి వెళ్ళి ఉందాం అంటేనే మంత్లీలో 1 రోజు 2 రోజులు వస్తున్నా, ఎప్పుడైనా షూటింగ్స్ ఉంటే వెళ్ళి ఉంటున్నా. సో ఏదైనా చుట్టాలింటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ పెడతారు, బాబాయ్ ఉండొచ్చు కదా అంటే, ఉండకపోయినా అక్కడ కూడా వాళ్ళు హట్ అయిపోతారు. ఇప్పుడు ఎందుకు వీడు విజయవాడ వెళ్తాడు, వీడు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఆడు ఉన్నాడు, ఏదో ఉంటావు నువ్వు అమ్మమ్మని చూసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు కూడా ఉండమంటే వాళ్ళకి మనం ఉంటే ఆనందం అంతే. మెయిన్గా మనం బయట వాళ్ళకి చెప్పుకోవద్దు అవసరం లేదండి. మనం ముందు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. మన ఫ్యామిలీస్ మన ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకుంటే మనం హ్యాపీగా, ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీ అన్నా అనకపోయినా అనవసరం, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను చెప్పేదంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఫోన్ చేసినా నేను ఒకసారి మిస్డ్ కాల్ అంటే 3 times చూసుకోను, చేద్దామని మర్చిపోతాను అంతే. దానికి మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసి, ఏరా అమ్మాయి ఫోన్ చేసేట నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చాలా బాధపడ్డాడు. ఓ నాన్న బాధపడి ఎంత ఉంటుంది అని మళ్ళీ అతను ఫోన్ చేసి, సరేలేరా నువ్వు కొంచెం బిజీగా ఉన్నావులే అంత ముందు, ఇలాంటివన్నీ ఉంటాయండి. అలా కాకుండా ఇప్పుడు మీరు సెలబ్రిటీ అనుకోండి, ఇప్పుడు కొంతమంది గ్రాంటెడ్గా తీసేసుకుంటారు, ఏమన్నా అడిగేయచ్చు, ఏదైనా మాట్లాడేయచ్చు. మీరు ఎలాగో పబ్లిక్ పర్సన్ కాబట్టి మీరు వాళ్ళ రేంజ్లో మాట్లాడలేరు, అవును, చాలా ఫార్మల్గా మాట్లాడచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు తినేసి చూడండి, ఇలా ఇదే సిచ్యువేషన్ నాకైతే ఏమైందంటే, ఇది కూడా జరిగింది. మొన్న బయటికి ఎక్కడికెళ్తుంటే ఎయిర్పోర్ట్లో ఒక భుజం మీద చేసాడు వచ్చి ఊరికనే, ఏ రాంప్రసాద్ ఎలా ఉన్నావు, తెలియని పర్సన్ చూస్తుంటాం మీ షోస్, మా ఫ్రెండ్సే, అరే రాంప్రసాద్ గడ్రా అని చేయి తీసి అనగానే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి సీరియస్ నాకు తెలియలేదు. అవును సార్ ఫ్లైట్ అయిపోతుంది, బిజీగా అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాను అంతే. ఆగండి సార్ ఆగండి, ఎందుకు అంత ఫాస్ట్, ఇలా అంటుంటే కోపం వస్తుంటుంది. మళ్ళీ ఎందుకు మన విజయవాడ వెళ్తుంటే వీడు వెళ్తుంటే వాడు నుంచి చెయ్యి పట్టుకోనండి నా ఎదురు,
ఈ పక్క వెళ్ళిపోయమాట సుధీర్ బాగున్నాడా రా 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 ఎడకెళ్తావు మా వాళ్ళు లాగేస్తున్నాడు లాగే గుడ్లో లాగేస్తాడు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాం ఇంకా నమస్తే అంటే నమస్కారం అండి హాయ్ అని చెప్పిన ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాను వెళ్తుంటే లాగేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నా ఎడకెళ్తావు ఒక నిమిషం ఉండదు పని ఉంది అంటున్నాడు. నేను అంటున్నాను చూసి ఇటు పని చేసి నాకు అలాంటి సిచ్యువేషన్స్ నేను అసలు కంట్రోల్ చేసుకోలేమన్నమాట. యూ రెస్పెక్ట్ పీపుల్ డోంట్ సెలబ్రిటీ అంటే నాకు ఇష్టం. అసలు సెలబ్రిటీ అని ఎందుకంటారో కూడా అర్థం కాదు మామూలు. వీఆర్ డూయింగ్ అ జాబ్. పీపుల్ మేడ్ ఎ సెలబ్రిటీ. జనాలు మమ్మల్ని సెలబ్రిటీని చేశారు. సో ట్రీట్ అస్ అ నార్మల్ హ్యూమన్. మామూలుగా సుధీర్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫోటో ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా అలా నార్మల్ అంటే ఏంటి బాగున్నా ఏదో నాకు నువ్వు నీ కింద పని చేస్తున్నట్టు నువ్వు నాకు ఏదో నెల జీతం మా ఇంటికి పంపిస్తున్నట్టు లేకపోతే మా మమ్మీ డాడీ నువ్వు పంపించే జీతంతో తింటున్నట్టు ఎలా ఉన్నావు దాదా ఇలా చాలా చూసా నేను. ఎప్పుడు రెగ్యులర్ గా ఫోన్ నెంబర్ సెల్ పట్టుకొచ్చి 9305 మిస్డ్ కాల్ నాకు. కొంతమంది రిక్వెస్ట్ అడుగుతారు చెయ్యి అని చెప్పని. కొంతమంది చెయ్యి సీరియస్ గా ఫోన్ నెంబర్ తీసుకోమని అంటది 930166 మిస్డ్ కాల్ నాదే ఓ మిస్డ్ కాల్. తర్వాత సేవ్ చేసుకుంటాం ఇవ్వయే పర్లేదు ఒకసారి వెంటనే సేవ్ చేసుకుని ఇంకో స్టార్ట్ చేస్తాడు. వాడు వెళ్ళి మళ్ళీ రాంప్రసాద్ 1 వీక్ తర్వాత గుర్తుపెట్టావా సార్? గుర్తుపెట్టలేదు సార్. అదే లాస్ట్ వీక్ ఎయిర్పోర్ట్ లో కలిసాడు. అదే నా ఫ్రెండ్ వాడు మాట్లాడుతున్నట్టు మాట్లాడు ఆ పక్కోడికి ఇస్తాడు. ఫ్రీగా ఉన్నారా ఉండవు. ఆడు మళ్ళీ ఫోన్ చేసి మామూలుగా ఎయిర్పోర్ట్ లో కలిసాడు కదా చూస్తుంటాం మీ షోస్ బాగుంటాయి ఆడ నెంబర్ తీసుకున్నాడు. ఆడు మళ్ళీ ఫోన్ చేసి అదే మొన్న ఫ్రెండ్ మాట్లాడాడు కదా ఎయిర్పోర్ట్ లో కలిసాడు అతను పక్కన ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతాడు వాడు. అది కూడా కాదు మళ్ళీ ఓయ్ మీ హెయిర్ బాగుందండి ఇక్కడ కింద పడిపోయింది. అదే హెయిర్ ఫాల్ ఉంది నాకు తెలుసు. ట్రీట్మెంట్ చెప్పండి నాకు సేమ్ ప్రాబ్లం. నాకు నీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆగుద్ది కదా అక్కడ ఎందుకు ఉంటుంది తీసుకుని పక్క మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళిపోతాను అనుకున్నాను. అందుకే అక్కడ పెట్టే పట్టుకెళ్తా. నాకు ఈ కనుభవం అది ఇటువంటి హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఖైదీ 150 అండ్ నేను లోకల్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారి మూవీ వీడియో నేను సినిమా గురించి చేస్తాం నమో వెంకటేష్ ఓకే రాఘవేంద్ర గారిది. వెరీ బ్లెస్డ్ సీరియస్లీ అతని మూవీలో మేము చేయడం చాలా అదృష్టంగా ఫీల్. అందులో అది 400 years బ్యాక్ స్టోరీ అంట. సో 400 years బ్యాక్ లో ఎలా ఉంటుంది అంటే తెలుసు కదా ముక్కుకి కళ్ళాలు చెవులు నామాలు తలపాగా అబ్బా అందులో వీడు కొబ్బరికాయ అమ్ముకునేవాడు వాడేమో గుండ్లు గీసేవాడు సీనిగాడు నేనేమో నామాలు పెట్టేవాడిని. సో 400 years బ్యాక్ తిరుపతి కొండ మీద ఉండేది. సో మెట్లు ఉండేవి కాదు. సో రాళ్ళు అదంతా సెట్ వేసి అక్కడ బాగుంది అంతా అది చేసాం. ఇప్పుడు నాని సినిమా చాలా ఇబ్బంది పడ్డాం చాలా ఎందుకంటే 400 years బ్యాక్ కూడా లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా. సో ఇప్పుడు లాగా రా పో కాకుండా మధ్య 2-3 డైలాగులు ఒకసారి ఏమన్నా సార్ నేను థ్యాంక్ యూ అని సార్ మధ్యలోనే క్లీన్ చేయాలి బాగా అన్నాడు. క్లీన్ చేయాలి కదా శుభ్రం ఇందాల నుంచి మా స్వామి గారు చూస్తున్నారు త్వరగా వస్తే ఇక్కడ క్లీన్ చేయాలా అనగానే 400 years బ్యాక్ స్టోరీలో ఇంగ్లీష్ డబ్బింగ్ లో మళ్ళీ ఇంకా నేను మొబైల్ తీసి మాట్లాడలేదు నేను. సరే నేను వాట్సాప్ చేస్తాను సాయంత్రం. బట్ వెరీ బ్లెస్డ్ రాఘవేంద్ర గారు అంటే లెజెండరీ డైరెక్టర్ మూవీలో వర్క్ చేయడం అంటే దట్ నాగార్జున గారితో ఒక దేవుడి స్టోరీ అది కూడా మైథాలజికల్ స్టోరీలోని అట్స్ లైక్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ షాక్ మాట మా ముగ్గురికి రాఘవేంద్ర గారు అంటే పిలవగానే వెళ్ళాం ఆఫీస్కి వెళ్ళాం. సినిమాలోని బ్రహ్మానందం గారి అసిస్టెంట్గా ఒక 3 క్యారెక్టర్లు అనుకుంటున్నాం. మీరు 3 చేస్తారా? షాక్. రాఘవేంద్ర గారు మమ్మల్ని అడగడం చేస్తారా అది కూడా మై గుడ్నెస్ గూస్ బంప్స్. ఆల్మోస్ట్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్ ఫర్ 20 minutes ఫ్రమ్ దెన్ బయటకు వచ్చి కూర్చునేదాకా. అండ్ దెన్ ఐ కాల్ శ్రీను రాంప్రసాద్ వీడు నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు పక్కన ఉన్నావా లేకపోతే నేను కాల్ చేసి చెప్పాను? నాకు అది నేను వచ్చాను ఫస్ట్ సీనియర్ మనతో వచ్చాం సీనియర్ మనతో చేస్తాను. సో వెంటనే కాల్ చేసి చెప్పి ఇలాగ ఓకే అయిపోయింది ఆ సినిమా చేస్తాను ఉంటా అని చెప్పాను. ఫెల్ట్ వెరీ హ్యాపీ రాఘవేంద్ర గారితో. అది కూడా హీ సెడ్ దట్స్ హిస్ లాస్ట్ హీస్ గోనా బి ఇట్స్ లాస్ట్ మూవీ అని చెప్పాను. రాంప్రసాద్ శ్రీను ముగ్గురు చేసాం అన్నమాట. సో ఆ మూమెంట్ అసలు మర్చిపోలేని మూమెంట్ అనమాట. రాఘవేంద్ర గారు లాంటి ఆయన పిలిచి మమ్మల్ని చేస్తారని అడగడం మా క్యారెక్టర్ ఇవ్వడం చేయడం అది వెంకటేశ్వర పిక్చర్లో అది కూడా నాగార్జున గారితో అంటే గుడ్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సీనియర్ కమెడియన్స్ నుండి ఏదైనా మూవీ చేసినప్పుడు కానీ మీకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా? ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ. నాకైతే అంత అంటే ప్రెషర్ అలాంటివి ఉండమాట. దే ఎంజాయ్ ఇన్ఫ్యాక్ట్ ఎంజాయ్. మేము వెళ్తున్నప్పుడు
ఒక బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తి, ఒక ఆలీ గారు లాంటి వ్యక్తి, రఘుబాబు గారు, వాళ్ళు మా స్కిట్స్ గురించి మాట్లాడుతుంటే అంత ఆనందం పడతాం మేము. అరే సుధీర్ మనం చూసాను ఆ స్కిట్ ఏం చేశారా పల్లి చేశారు పల్లి అది ఏంట్రా పంచది వాళ్ళు అన్నారు అని చెప్పి నన్ను అంటుంటే we feel like, oh my god, these people watch, being a legendary comedians, these people watch our shows and in return they're enjoying and telling us what we, అంటే ఏం పని చేసాం వాళ్ళు గుర్తుంచుకొని చెప్పడం అనేది, అరే is it true అని అనిపిస్తుంది. మీరు నమ్ముతారు లేదో, మెగాస్టార్ చిరంజీవి గారు జబర్దస్త్ చూస్తారు, చూసి స్కిట్ గురించి నాతో మాట్లాడారు. ఆ స్కిట్ చాలా బాగుంది రాంప్రసాద్, మీరు బాగా చేశారని. ఎందుకంటే సినిమా నేను చేశాను కదా, ట్రావెల్ అయినప్పుడు మా స్కిట్స్ గురించి అతను అడుగుతున్నారు, అది ఎలా ఉండి ఆ స్కిట్ ఎలా బాగుంది, ఈ స్కిట్ సీనియర్ గెటప్ వేశారు, నీ పంచులు బాగున్నాయి, సుధీర్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆ స్కిట్ అన్నీ అంటుంటే చిరంజీవి గారు కూడా చూస్తున్నారని చెప్పి ఇంకేం కావాలి చెప్పండి. చిరంజీవి ఇది షోలో కదా, అందరు రిలాక్సేషన్ కోసం చూస్తారు. రిలాక్సేషన్ కోసం చూస్తే హ్యాపీ నిజంగానే. అందరూ కొంతమంది అంటారు అదేం షో, అడల్ట్ షో అంటారు కొంతమంది. ఇది ఎలాంటి షో కదండి, అసలు అర్థం అందరూ నవ్వించడానికి మేము ఏదో కొంచెం ఏదో ట్రై చేస్తున్నాం, దాన్ని చూసి ఎంకరేజ్ చేయండి తప్ప మీరు చిన్నపిల్లలు చూడకూడదు, వాళ్ళు చూడకూడదు, వేస్ట్ షో అని చాలా మంది కామెంట్స్ కింద యూట్యూబ్లో ఏరా అవన్నీ వస్తాయి. క్రిటిక్స్ ఆర్ ఆల్వేస్ అంటే అన్నెసెసరీ కామెంట్స్ అవి అంటే వీ షుడ్ ఇగ్నోర్ దెమ్. ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దెమ్ వీఆర్ హైలైటింగ్ దెమ్ అండ్ వీఆర్ గివింగ్ ఎ ఛాన్స్ ఫర్ దెమ్ టు టాక్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ జస్ట్ ఇగ్నోర్ దెమ్, చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది చాలు. ఓ 10 మంది నవ్వుకుంటున్నారు చాలు. ఓకే, ఇద్దరు బాధపడుతున్నారు, లేకపోతే ఇద్దరు తిట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకేదో అవుతున్నారు అంటే ఓకే, ఇంతమంది ఆనందం ముందు వాళ్ళని మనం వీ షుడెంట్ కన్సిడర్ దమ్. యాక్చువల్లీ వాళ్ళు ఏమైనా హర్ట్ చేసింటే కనుక వీ షుడ్ డెఫినెట్లీ టెల్ సారీ ఫర్ దెమ్. దట్స్ వాట్. ఎవడో బాధపడద్దు మన గురించి, బాధపడితే సారీ, మేము నవ్విస్తున్నాం, నవ్వుకోండి హ్యాపీగా, అంతే తప్ప వీ నెవర్ గోయింగ్ టు డీప్ థింగ్స్ అండ్ ఆల్ మాట. అందుకే నేనైతే ఆయన ఇగ్నోర్ చేస్తాను. కామెడీ షో అన్నప్పుడు ఆబ్వియస్ గా ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు తక్కువ చేసి చూసుకోవడమే ఉంటాయి. దాని నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? భక్తి ప్రైజ్ చేసుకోవడం ఎక్స్పెక్ట్ చేసాం కదా, కామెడీ షో ఎందుకు అవుతుంది? ఎస్ ట్రూ. చూస్తూ ఉంటారా మీరు యూట్యూబ్ కింద కామెంట్స్? యూట్యూబ్ లో మీకు ఫాలో అంటే ఎర్లియర్, ఇప్పుడైతే కాదు, కొంచెం ముందు అయితే బాగా ఫాలో అయ్యాను. ఏదన్నా సీనుగాడు అనేవాడు నా టీంకి, నేను రామ్ ప్రసాద్ 15% బలం అయితే అది 70% బలం అన్నమాట మా టీంకి. శ్రీను 100% if you give as a team, if I take 15% and he take 15% and Sinu Sunny take 10% at least, okay? Sinu is 60% of my team's strength మాట. వాళ్ళు ఏంది మేము నథింగ్. అలాంటిది కొన్ని స్కిట్స్లో వాడిని తిడుతూ ఉంటారు, హీడు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, మరి ఓవర్ చేస్తున్నాడు అని చెప్పి. నేను ఒకప్పుడు శ్రీనిగడు అదే ఓవర్ యాక్షన్, లేకపోతే శ్రీనిగడు చేసిన అదే యాక్షన్లో జనాలు పిచ్చి పిచ్చిగా ప్రైజ్ చేశారు. నీలాంటి యాక్టర్ లేడు, నువ్వు వర్సటైల్ యాక్టర్, నువ్వు గ్రేట్, తోపు అన్న అదన్న ఇదన్న. అలాంటి వాళ్ళు మళ్ళీ తిడతా ఉంటే ఐ థింక్ దే మైట్ హ్యావ్ గెట్ బోర్డ్ విత్ బికాస్ ఆఫ్ ద గెటప్స్. మేబీ వాళ్ళ లైఫ్ ఫ్రస్ట్రేషన్స్ ఏమో. అలాంటప్పుడు కొంచెం బాధపడుతుంది. అరే 200 ఎపిసోడ్ 4 ఏళ్ళ నుంచి జనాలు నవ్వించడానికి కష్టపడుతున్నా, ఇంకేం కాదు, ఆ కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళ దగ్గర నుంచి ఏంటి? ఇఫ్ దే అప్లోడ్ అస్, బాగా చేశారు, ఇంకా బాగా చేస్తే బాగుంటుంది, లేదంటే ఇది ఇక్కడ ఇది చేయకుండా ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది. దే సింప్లీ స్కోల్డ్. ఏం చేస్తున్నారా మీరు? అదొక కామెడీనారా మీ మొహాలు? ఆడేంటారు, ఆడి సీనియర్ పెద్ద ఆడు తోపు అనుకుంటున్నారా? అరే సుధీర్గా నువ్వేంటారు, నువ్వేనా పెద్ద నీ జుట్టు ఉంది, లేకపోతే నీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది, రెచ్చిపోతున్నావా? కామెడీ మీద పెట్టంటారా ఫస్ట్, నీ స్కిట్ల మీద, జుట్ల మీద, అమ్మాయి కాదు. నువ్వేంటారా నీ ఆటో పంచులు, నువ్వు అది కూడా వచ్చాక నీకు నవ్వు సౌండ్ ఎంత పోయింది నీకని. అలాగా దే ట్రై టు ఇన్సల్ట్ ఆర్ క్రిటిసైజ్ సమ్ అన్నమాట. దట్స్ నాట్ గుడ్. మీరు చేతనైతే ఒకరికి అంటే లైక్ ఎంకరేజ్ చేయండి, మేక్ దెమ్ వర్క్ మోర్ హార్డ్. వేరే వేస్ కూడా ఉంటాయి పెట్టడానికి. ఇది బాగాలేదని చెప్పడానికి, నాకు నచ్చలేదు, ఇక్కడ నచ్చలేదు అని చెప్పచ్చు, సింపుల్గా చెప్పచ్చు. దే స్కోల్డ్ జడ్జెస్. ఏం నచ్చిందని అంతా అంటున్నారు. నాగబాబు గారు, రోజా గారు ఎందుకు, రష్మి ఏంటి, డ్యాన్స్ ఏంటి ఎవరికి అర్థం కాదు, ఎందుకు దాన్ని ఎందుకు పెట్టారు, ఇలాగ ఎవరెవరో ఏ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అది ఎందుకు అలా మనం ఒకరిని తిట్టడం ఎందుకు అని నేను అంటాను అనమాట. ఏదన్నా తప్పు ఉంది లేకపోతే ఇంకేదన్నా ఉంది అంటే కనుక దెన్ యూ హ్యావ్ అన్ అథారిటీ టు టాక్ ఆర్ ఎల్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్. ఏమీ లేకుండా సింప్లీ నీకు నచ్చలేదని చెప్పి నాలుగు తిట్టడం అనేది దట్స్ నాట్ రైట్. యాక్చువల్లీ ఐ ఫీల్ పర్సనల్లీ వీ షుడెంట్ హర్ట్ సమ్ వన్. అండ్ స్కిట్ గురించి వీడియో ఉంటే కామెంట్స్ మీ పర్సనల్ లైఫ్ గురించి ఉంటాయి, ఏమన్నమాట సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట. అది మీరు కామెంట్స్ బాగా ఫాలో అవుతుంటారా మీరు యూట్యూబ్ స్కిట్స్ కన్నా? ఎవరు ఫాలో అవ్వరు? చెప్పండి. అంతే, ఇంకా దాని కమెంట్స్ గురించి అయితే పెద్దగా అందరూ అలా ఉండరు. కొంతమంది ఒకరిద్దరు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు నా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుధీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాడు రత్తరోజు స్కిట్కి తిట్టొచ్చేమో. రత్తరోజు ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాడు నా స్కిట్కి తిట్టొచ్చేమో.
ఇలాగా అలా ఉండకుండా షోలా చూసుకొని అందరినీ ప్రేమిద్దాం, అందరినీ ఎంకరేజ్ చేద్దాం, బాగుంటుంది. కొత్త కొత్త వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు దానివల్ల. అలా ఉంటే బెస్ట్ కదా, ఎందుకు మనం ఇలా ఉండడం అనేది మా ఫీలింగ్ మాట. అండ్ ఎవరిని హీరోలు మీద చేస్తే మా ఫ్యాన్స్ని హర్ట్ చేశారని ఒకళ్ళు, లాయర్లు మీద చేస్తే లాయర్ని ఇన్సల్ట్ చేశారని ఒకళ్ళు, పోలీసుల మీద చేస్తే పోలీసుని ఇన్సల్ట్ చేశారని ఒకళ్ళు, ముస్టోళ్ళ మీద చేస్తే అండ్ ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ బికాజ్ వాళ్ళ మీద చేస్తే వాళ్ళ మీద చేసేవాడిని. వాళ్ళు ఎవరికాళ్ళు ఇలా హర్ట్ అయిపోతే కామెడీ చేయడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. మాకేమైనా నిజంగా ఇప్పుడు సపోజ్ మహేష్ బాబు గారు ఉన్నారు, మహేష్ బాబు గారి మీద ఒక స్కిట్ చేసాం. మహేష్ బాబు గారికి మీరెంత ఫ్యాన్స్, మీకన్నా ఎక్కువ ఫ్యాన్స్ మేము. ఎందుకంటే అదే ఇండస్ట్రీలో ఉన్నాము, అదే ఇండస్ట్రీ మీద అన్నం తిని బ్రతుకుతున్నాము, అదే ఆయన సినిమాలో చేసి బ్రతకాలి కూడా మేము ఫ్యూచర్లో. సో మీరు ఫ్యాన్స్ అయితే మాకు ఆయన సినిమా చేస్తే 1 లక్ష 2 లక్షలు ఆయన ద్వారా మాకు వస్తే మేము అన్నం తింటాం మా వాళ్ళందరూ. సో మీకంటే ఎక్కువ ఉంటుంది అభిమానం మాకు మహేష్ బాబు గారి సినిమాలు చేశాంటారు అని చెప్పిన. అలాంటి టైంలో కోపం ఉండి ఎందుకు చేస్తాం స్కిట్? మహేష్ బాబు గారి మీద ఎలాగన్నా ఏదన్నా మాకున్న ఆవేశాన్ని, లేకపోతే మాకు ఇష్టం లేదు కాబట్టి ఆయన స్కిట్ చేయాలని ఎవడ చేయడు కదా, నవ్వుకోవడానికే చేస్తాం అన్నమాట, నవ్వుకోవడానికే చేస్తాం. అండ్ ఇప్పుడు ఒక పర్సన్ ఇవాళ జనరేషన్ లో కామెడీ అంటే ఇఫ్ యూ క్రిటిసైజ్ సమ్మన్ దట్ ఈస్ కామెడీ. అందంగా ఉన్నా, నువ్వేంటి అందంగా ఉన్నావు, ఒక బహుమహంలో ఉన్నావు, నిజంగా నువ్వు అందంగా ఉన్నావురా నాగార్జున లాగా అంటే నవ్వరు కదా ఎవరు. సో అది అర్థం చేసుకోవాలి జనాలు. మా హీరోని హర్ట్ చేశారు, మా కులం మీద చేశారు, మా లాయర్ మీద చేశారు, మా పోలీసుల మీద చేశారు, ఇలా అన్ని వేసి మూసేస్తున్నారు అనమాట మాకు. దేని మీద చేస్తే ఇప్పుడు జబర్దస్త్లోని స్వామీజీ గెటప్ వేయకూడదు, లాయర్ గెటప్ చేయకూడదు, కోర్ట్ సీన్స్ పెట్టకూడదు, పోలీస్ సీన్స్ లాయర్ గెటప్ చేయకూడదు. ఇప్పుడు అన్ని ఫాలో అవుతున్నారా? లాస్ట్ 1.5 ఇయర్ నుంచి లాయర్ గెటప్ ఉండదు, పంతులు గెటప్, పెళ్లి జరుగుతున్నప్పుడు పంతులు గెటప్ ఉండకూడదు. నేను ఒక స్కిట్ లోని జంజాల్ గారు ఎప్పుడో వాడిన ఈ మాట పింజారి విధవా అని అంటాం కదా మామూలుగా, అది వాడాను. పింజారి అనే క్యాస్ట్ ఉందంట, నాకు తెలియదు ఆ క్యాస్ట్ ఉందంట. ఆ క్యాస్ట్ వాళ్ళు నా మీద అంటే లైక్ ఐ మీన్ ఇలా అన్నాడు అని చెప్పి ఏదో కేసు సంథింగ్ ఏదో నోటీస్ పంపించారు అనమాట. వెంటనే ఐ సెడ్ సారీ టు దమ్. మనకు తెలియదు కదా నిజంగా అలాంటి క్యాస్ట్ ఒకటి ఉంది, ఆ క్యాస్ట్ ని ఉద్దేశించాలని నేను అనలేదు కదా, స్కిట్ లో ఫన్ కోసం అన్నమాట. ఆ అనింది మీరు అలాగా అన్నారు, మా క్యాస్ట్ ని ఇన్సల్ట్ చేశారని. మీ క్యాస్ట్ ని ఇన్సల్ట్ చేయడానికి ఎవడో కావాలని అండ కదా, వాళ్ళు ఫీల్ అయ్యారు, సారీ చెప్పాం అన్నమాట. సో అలా ఎన్ని సారీలు చెప్పాము, ఎంతమందికి సారీలు చెప్పాము. వాళ్ళకి అది అర్థమైతే చాలా బెస్ట్ అనమాట. అంటే ఓపెన్ మైండెడ్గా చాలా బ్రాడ్గా ఉండి వీళ్ళు మేము నవ్వుకోవడానికి చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అయితే కనుక విల్ బి వెరీ హ్యాపీ. లేదు ఏ చిన్నదానికి ఏ రా అని అంటే ఏ అనే ఒక క్యాస్ట్ ఉందని చెప్పని, రా అనే ఒక కులం ఉందని చెప్పని వాళ్ళు కూడా ఇంకా అలా అంటే కనుక ఇంకప్పుడు మనం ఏం చేయలేమాట. కామెడీ చేయడానికి అన్ని వేసి మూసేసినట్టు అయింది అనమాట. ఇప్పటికే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఆన్ దాట్, బట్ స్టిల్ అవర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు సచ్ ఎ లెజెండ్, హిల్ ఫైట్ అగైన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. డెఫినెట్లీ మా దాకా కూడా రాని ఒక పిల్లర్ సపోర్ట్ అలా ఉంటే ఓ మై గాడ్, మా స్ట్రాంగ్ ఫౌండేషన్. పిల్లర్ కూడా కాదు, మేము అందరం దాని మీద పిల్లర్స్ ఏమో బేసికల్లీ. మా అందరిని మోస్తున్న స్ట్రాంగ్ ఫౌండేషన్ మళ్ళీ మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు అనమాట. మా దగ్గరికి కూడా ఎప్పుడు ఇలాంటివి రానివ్వరు అనమాట ఆయన్ని. ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి వస్తే మళ్ళీ వాళ్ళ థాట్స్ అన్ని తగ్గిపోతాయేమో, లేకపోతే వాళ్ళు డివేట్ అవుతారేమో, వద్దు వీల్ టేక్ కేర్ అని చెప్పి ఆయన అన్ని చూసుకుంటారు తప్ప విల్ నెవర్ గివ్ us ఆల్ దీస్ థింగ్స్. అండ్ సుధీర్ గారికి మ్యాజిక్ చేయడం, మెజిషియన్ అలా మీకు అలా ఏమైనా ఉన్నాయా? ఆ మ్యాజిక్ చేస్తూ చూస్తుంది తప్ప మనకేం పెద్ద కాదండి. నేను బాగా రాస్తానండి, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ కదా, మూవీస్ కూడా నేను గోస్ట్ రైటర్స్గా వర్క్ చేస్తుంటాను నేను. చెప్పొచ్చా మీరు మూవీ నేమ్స్ ఏమైనా? గోస్ట్ రైటర్ కాబట్టి చెప్పకూడదు. నేను మా ఫ్రెండ్ ప్రసన్న రైటర్ ఉన్నాడు, తనతో నేను ట్రావెల్ అవుతాను. తను ఏ మూవీస్ చేసినా తనతో పాటు నేను మూవీస్కి కామెడీ ట్రాక్స్ అవి నేను ట్రావెల్ అవుతుంటాను. తను ఏ మూవీస్ చేశారు? తను ఇప్పుడు నేను లోకల్ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే తందే, డైలాగ్స్. ఓ నైస్. అంతకుముందు సినిమా చూపిస్తా మామ, మన రీసెంట్గా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, హెబ్బా పటేల్ మూవీ, వాళ్ళకి తనే డైలాగ్స్ కథ. సో తనతో పాటు నేను ట్రావెల్ అయ్యి నేను ఇంకా నేర్చుకోవాలి. సినిమా అంటే ఇంకా పూర్తిగా రాయడం రావాలి నాకు. ప్రస్తుతానికి కామెడీ రాయడం మూవీస్కి చేస్తున్నాను, జబర్దస్త్ రాసుకుంటున్నాను. ఇంకా ప్రత్యేక టాలెంట్ అంటే ఇంకేముంది మన దగ్గర? నాకు తెలియకుండా అంతే అండి. కారు మన నాతో పాటు వెళ్ళినప్పుడు ఒకడు వెళ్ళానండి, వచ్చేవాడు ఇద్దరు వచ్చారు నాతో పాటు. గుద్దినోడునే ఎక్స్పెక్ట్ చేశా. సో సీని గారు ఒక క్వశ్చన్ అడగమన్నారు, అడుగుతున్నా. అడగండి. ఈ షోకి ఎడిటర్ ఉన్నాడు కదా, ఎడిట్ చేయడానికి బాగా ఎడిట్ చేస్తారు. అంటే మీరు గ్యాప్స్ లో మాట్లాడింది మాత్రం పక్కా పెడతారు. అడగండి. కమెడియన్ కి ఉండాల్సిన లక్షణాలు చెప్పు, నీ గురించే.
నువ్వు కమెడియన్ కదా? యాక్టింగ్ అది మళ్ళీ కామెడీ అంటాను. కమెడియన్కి ఉండాల్సింది అందరూ మందగా పేమెంట్ కాదు. సీనియర్ చెప్పాడు ఇందాక, ఇది అయిపోయింది. సీనియర్ చెప్పాడు హీరో కన్నా తక్కువ ఉండాలని చెప్పి. హీరో కన్నా తక్కువ అందరూ కమెడియన్స్ అయిపోయి వాళ్ళకైతే ఇండస్ట్రీలో అందరూ. నిజంగా కామెడీని అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టైమింగ్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఇచ్చిన స్క్రిప్ట్ని డెవలప్ చేసుకొని మార్చుకొని ఆన్ ద స్పాట్ నవ్వించగలే టాలెంట్ ఉండాలి. అంతే, సీరియస్గా ఇవన్నీ ఉండాలి. నేను చెప్పాను కదా, హార్డ్ వర్క్, లక్ ఫేవర్ చేస్తే కమెడీని అవుతారండి. అంతే. అంతేనా? సేమ్ అంతే. నాకు అసలు నేను యాక్టింగ్ నాకు సరిగ్గా రాదు. ఇప్పుడు నల్లగున్నాడు లావుగున్నాడు కమెడీన్స్ అయిపోతామన్నా అవ్వదు. ఎంత ముందులే కదా ఇండస్ట్రీ. ఇప్పుడు వెన్నెలకిషోర్ ఉన్నాడు, ఎంత స్మార్ట్గా ఉంటాడు అసలు. వెన్నెలకిషోర్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఎంత స్మార్ట్గా ఉంటాడు. అందరూ కమెడీన్సే కదా. సో మీ జబర్దస్త్ టీం వాళ్ళని ఎవరు తీసుకున్నా ఫస్ట్ మల్లెమాల అంటారు. ఎందుకంటే మీ అందరికీ లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది. లైఫ్ ఇచ్చిందని కదా, లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది. సో దాని గురించి చెప్పండి కొంచెం. మీరు చెప్పండి రాంప్రసాద్ ఫస్ట్. మళ్ళీ సుధీగా చెప్పిన కాపీ పేస్ట్ అంటారు, అందుకే ఫస్ట్ మీరు చెప్పండి. అనుకున్నాడు చెప్పేస్తే ఫ్రీగా. నేను మల్లెమాల కదా, ఇంకేముంటుంది అందులోనే. మల్లెమాల మా ఇంట్లో పేరెంట్స్ తర్వాత మాకు మళ్ళీ ఇంత లైఫ్ ఇచ్చి ఇంత హ్యాపీగా ఉన్నామంటే మల్లెమాల అండి. మీకు ఏ షోస్కైనా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది ఇలా చేస్తా షో వెంటనే మాకు ఫస్ట్ బతకడానికి పేమెంట్ కావాలి. షో చేయగానే పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు డేట్ అడ్జస్ట్మెంట్ కానీ సరే ఈ డేట్ అవ్వదు, అవునా ఈ డేట్ అవ్వకపోతే సరే ఈ డేట్ మార్చుకోవడం. ఏ విషయం ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్య ఎవరికి రచ్చరగుంటలో కూడా హెల్ప్ చేశారు కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఒకసారి మల్లెమాలలో వచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో మాకు అన్నింటికి ఏదో కంపెనీ జాబ్ చేస్తున్నాం, మేము ఏదో వర్కర్స్లా కాదు, ఒక మంచి బాండింగ్ ఉంది, రిలేషన్ ఉంది వాళ్ళతో. మేము ఎప్పుడైనా ఫ్రీగా వెళ్ళగలం ఆఫీస్కి వెళ్ళి సార్ ఇదేంటి పొజిషన్ అంటే అవునా హెల్ప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి రీసెంట్ మాకు అమౌంట్ కావాలంటే మాకు చాలాసార్లు కొన్ని అవసరాల కోసం సార్ ఒక 5 lakhs కావాలంటే అవునా సరే ఇల్లు ముందు డబ్బులు ఇవ్వండి, మన దాంట్లో కట్ చేసుకోండి కొంచెం. అలా చాలాసార్లు జరిగింది. ఇవన్నీ మనకి జరిగేది ఎక్కడ జరుగుతుంది, ఓ మంచి రిలేషన్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో మల్లెమాల అనకన్నా అది మా సొంత ఇల్లు లాగా మేము ఫీల్ అవుతాం అంతే. అది మల్లెమాల మాకు మంచి సపోర్ట్ అంతే. సేమ్ అంతా ఉంటుంది. ఇట్స్ లైక్ అ మదర్ అంతే. అంతే, పేరెంట్స్ తర్వాత మళ్ళీ it knows like I mean how to take care of us and how to support us and everything, but how to love us, everything, but what not everything is Mallemala what we are enjoying now. Jacket, phone, my watch, completely it's all because of Mallemala. My happiness, everything, my car, my house, it's all because of Mallemala. My parents happiness anta. మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, నా ఒక 2 lines అలా చెప్పండి మీ ఫ్యామిలీస్ గురించి. మీరు ఎంతమంది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ, ప్రాపర్ విజయవాడ. ఐమ్ డన్ విత్ మై +2. తర్వాత గివ్ అప్ మై స్టడీస్. మామ్, డాడ్, అక్క, తమ్ముడు. అక్క కెనడాలో ఉంటుంది అనమాట. షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ గాట్ అ బేబీ గర్ల్. నేను తమ్ముడు ఇక్కడ ఉంటాం. మా గ్రానీ కూడా మాతో, నానమ్మ గారు కూడా మాతోనే ఉంటారు అనమాట. సో యూ ఆల్ స్టే హియర్. వి రీసెంట్లీ గాట్ అ న్యూ హోమ్ అండ్ ఇక్కడే సీనియర్ ఇల్లు పక్కనే ఉంటాం, పక్క బిల్డింగ్లో మేము ఉంటాం అన్నమాట. దట్స్ ఇట్ అబౌట్ మై ఫ్యామిలీ. నాది వైజాగ్. అమ్మ, నాన్న, నేను, అక్క. నాకు మ్యారేజ్ అయిపోయింది, బాబు. అమ్మ వాళ్ళంతా అక్క వాళ్ళు వైజాగ్లో ఉంటారు. నేను ఇక్కడికి వచ్చి ఒక 3 years అవుతుంది. ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నాను. కింద మా ఇల్లు 105. ఎందుకు ప్రిపరేషన్ బాగుంటుందని పైన కింద తీసుకున్నారా? నేను ఇంకా కొనాలి, వీళ్ళిద్దరూ కొనేసుకున్నారు ఇల్లు. నేను ఇప్పుడు అడిగినాను కొందామని. సో ఈ మధ్యన ఇది అయింది కదా, మనకి డిమానిటైజేషన్ అయింది కదా. సో అందుకని ఆగి మళ్ళీ ఇప్పుడు తీసుకుంటా, మార్చి తర్వాత తీసుకుంటా. సో హ్యాపీ లైఫ్. ఏదైనా ఎమోషనల్ కాంప్లిమెంట్ ఉందా ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి? అంటే వాళ్ళ ముందు చెప్పలేక, అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నా కొడుకు ఇంత పెద్దోడు అయ్యి ఈ టైంలో నన్ను ఆదుకున్నాడు, ఇలా చూస్తా అనుకోలేదు. సాచురేషన్ పాయింట్ ఉంటుంది హ్యాపీనెస్కి. మా డాడీ ఇప్పుడు కూడా సంపాదిస్తున్నారు, తన ఓన్గా సంపాదించుకుంటున్నారు. కానీ నేను ఒక ఆర్టిస్ట్ అయ్యాను కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు నాన్న నా గురించి చెప్తుంటారట ఎప్పుడు. నా ప్రసాద్ గారు ఎలా ఉండేవాడు, ఇలా బాగా చేస్తున్నాడు, నా ఏవో షోస్ వచ్చినా వాళ్ళకి ఫోన్ చేసి చూసారా ఈ సినిమా చూసారా, వాడు చేసింది అది చేశారా. నాన్న మా చుట్టాలంతా చెప్తుంటారు, మీ నాన్న వస్తుంటారా వచ్చి నీ గురించి చెప్తుంటారు, ఎప్పుడు నీ షోస్ చూడమంటారు, నీ ఫొటోస్ చూపిస్తుంటారు, నీ సినిమాల దగ్గర వెళ్తున్నావు రమ్మంటారు. అది మళ్ళీ నేను వచ్చేసరికి నా ఇది ఉన్నప్పుడు ఏముండదు, అది లోపల అతనికి ఉంటుంది కదా, అదే మా అబ్బాయి నేను వస్తున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం, రే మా అబ్బాయి వస్తున్నాడు 2 ఇంటికి అనడం, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అదో ఫోటో తీసుకోవడం.
నాకు బయటికి వెళ్ళినప్పుడు నాతో అక్కడ ఫోటో తీస్తే నాన్న పొంగిపోతుంటారు. నాకు కొంచెం అక్కడ నుంచి చూస్తుంటాను, ఓ మా అబ్బాయితో అనేసి. బాగుంటుందండి అది. చాలా మనకి చెప్పడం కంటే వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్తుంటే సేమ్ థింగ్ అంతే. నా దాంట్లో చాలా నేను విన్నాను మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిన టైంలో అదే ఏం చేయలేక బెడ్ రెస్ట్ టైంలో మీరే బీయింగ్ టేక్ అ డెసిషన్. అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మై పేరెంట్స్ ఐ వర్క్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఐ వర్క్ ఫర్ ద హ్యాపీనెస్. నథింగ్ ఈజ్ లైక్ ఫర్ మీ. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ దట్స్ ఆల్ ఫర్ మై పేరెంట్స్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్. నాకు గోల్ లేకపోతే టార్గెట్ లేకపోతే ఏమన్నా ఉంటాయి కదా, అయ్యేం నాకు లేవు అనమాట. మై అల్టిమేట్ గోల్ ఈస్ టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ. సో అంటిల్ ఐఎమ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ అంటిల్ దే ఆర్ విత్ మీ, డెఫినెట్లీ ఐ షుడ్ వర్క్ దేర్. అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయాలి. సో ఇల్లు కొనుక్కున్నప్పుడు, అప్పులు తీర్చినప్పుడు, దే ఆర్ మెనీ థింగ్స్ ఫర్ మీ. నా అంటే హ్యాపీనెస్లు చాలా ఉన్నాయన్నమాట మా డాడీతో మమ్మీతో అనమాట. స్టిల్ దే ఫీల్ వెరీ హ్యాపీ. విల్ ట్రీట్ మీ యాజ్ అ హీరో. ఐఎమ్ దేర్ హీరో అన్నమాట. అంతే లైక్ నేను వాళ్ళ హీరోని. వెన్ ఎవర్ ఐ కమ్ బీ లైక్ ఏ హీరో. సో అలాంటి చాలా మీ సెంటిమెంట్. ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని అడుగుతూ ఉంటారా, అన్న నువ్వు వెళ్ళి ఇలా సెటిల్ అయ్యావు కదా, నాకు ఏమైనా ఛాన్స్ ఇప్పించాను? మెనీ పీపుల్ చాలా మంది అడుగుతూ ఉంటారు అన్నమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు. అప్పటికీ మా స్కిట్లోనే ఎవరో తెలిసిన వాళ్ళని వాళ్ళని 1-2 స్కిట్లోని పెట్టగలం కానీ చూపించగలం కానీ అది ఇక్కడ స్టాండ్ స్టాండర్డ్. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, నాకున్న నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన ఆర్టిస్టులు అడుగుతూ ఉంటారు, శ్రీనికి తెలిసిన అడుగుతూ ఉంటారు. బట్ దానికోసం వీ నెవర్ బ్రేక్ ద చైన్. ఎంత క్లోజ్గా ఉన్నా ఎలాంటి వాళ్ళన్నా ఏదో 1-2 స్కిట్లో చిన్న ఛాన్స్లు ఇవ్వగలం, లేకపోతే పెట్టగలం. కానీ మేమే ఆల్రెడీ 9 ఉన్నాం. మా 9 మీద రాసుకొని అది కూడా కాగా ఇంకెవరి మీద రాయాలి అని అంటే అంతమందిని పెట్టి స్కిట్ని క్లమ్సీగా చేయలేమన్నమాట. మ్యాక్సిమం మా మీద రాసుకుంటాము. ఎవరైనా 1-2 ఉన్నారంటే వాళ్ళ కోసం ఏదన్నా రాస్తాం కానీ కంటిన్యూస్గా పెట్టి వాళ్ళని స్కిట్లో పెట్టుకొని చేయలేమన్నమాట. ఇప్పటికే సన్నీకే డైలాగ్ లేదు మా టీంలో. సన్నీ డైలాగ్ లేకపోయినా తన ఎక్స్ప్రెషన్స్ తన టీంలో ఉంటే అదే వచ్చేస్తుంది కదా, అది తనకి బాగా క్లిక్ అయింది. మీరు డిసైడ్ చేశారు అలాగా? వాడి డైలాగ్ ఇస్తుంటే కొన్ని చెప్తాడు, కొన్ని మర్చిపోతుంటాడు. సో ఆ భయంతో వచ్చిన ఎక్స్ప్రెషన్ కంటిన్యూ అయిపోయి ఫన్ అయిపోయింది. అదే బాగా క్లిక్ అయింది. ఆడే రాయద్దు అంటాడు 4-5 డైలాగ్ నేను చెప్పలేను, నేను ఎక్స్ప్రెషన్ తో మేనేజ్ చేసుకుంటా. అండ్ మీరు నాగబాబు గారిని డాడీ డాడీ అంటుంటారు కదా. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. ఎస్. సో అది చెప్పండి. అది నేను మాటల్లో చెప్పలేను. అందరూ అంటారు ప్రతి వీడియోస్ పవన్ కళ్యాణ్ పేరు తీసుకొచ్చి వ్యూస్ కోసం మాట్లాడుతున్నారు, కానీ ఫ్యాన్స్ ఉంటారు అలాగా ఆయన గురించి మాట్లాడేలా అనుకున్న వాళ్ళు ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు కదా. అవును, బట్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. అసలు అనుకోమాట పవన్ కళ్యాణ్ గారు అలా ఉంటారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయమాట. వెళ్ళక ముందాక అనుకున్నా ఆయన దూరం నుంచి చూస్తే చాలు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలు. సర్దార్కి నన్ను పిలిచి అడిగితే బాబీ గారు నేను చిన్నపిల్లలు కనపడతానేమో, లేకపోతే ఇంకేదన్నా అంత పక్కన సరిపోనేమో అది అంటే, సార్ మీరు ఏం చేయమంటే చేసేస్తారు సార్, జిమ్కి వెళ్ళిపోతాను అని చెప్పినాడు. అలా కాదు, కొంచెం అంటే కానిస్టేబుల్ ఇది కదా, కాప్ కదా, నువ్వు మరీ చిన్నపిల్లల్లో ఉన్నావు అంటే, సార్ నేను మీరేం చేస్తాను, హెయిర్ కట్ చేయించుకుంటాను, కావాలంటే రోజు మట్లు దొల్లుతాను, మొత్తం పాడైపోతాను నేను కావాలంటే, పిచ్చి ఆయనతో వర్క్ చేయాలని చెప్పానని. నాకు మంచి క్యారెక్టర్ వద్దు సార్, నాకు ఇందులోని సూపర్ క్యారెక్టర్ ఇది చేస్తే సుధీర్ బాగుంటుందని. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ రోజులు చూడాలి, నేను జూనియర్ ఆర్టిస్ట్ అలా చేస్తాను, నేను పర్లేదు నాకు. సీరియస్లీ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్, లైక్ ఇలా పిన్ టు పిన్ ఇలాగే చెప్పాను బాబీ గారితో. నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదు సార్, ఎక్కువ రోజులు ఉండాలి, డబ్బులు వద్దు, నేను వెనకాతలు నించొని ఉంటాను, చూస్తాను సార్ అని చెప్పాను అన్నమాట. ఐ వాజ్ లైక్ డై హాట్ ఫ్యాన్ ఆఫ్ అనమాట. ఆయన చూస్తే చాలు అనుకున్నాను అనమాట. అలాంటిది సెట్స్లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటే వచ్చినా సరే నమస్కారం సుధీర్ గారు అని ఇలా అంటారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇలా చెప్పడం అంటే అసలు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, మన మన ఇన్స్పిరేషన్, లైక్ మనం ఎవడైతే ప్రేమిస్తామో చచ్చిపోతాం ఎవరి కోసం అయితే, అలాంటి అతను వచ్చి నమస్కారం సుధీర్ గారు అంటే ఎలా ఉంటుంది. లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్ వాట్ ఐ హ్యాడ్ వెన్ హీ టోల్డ్ లైక్ నమస్కారం సుధీర్ గారు. సార్ నమస్కారం సార్, రండి కూర్చోండి, చేయలేడు సుధీర్ గారు. సార్ నేను సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సుధీర్ గారు ప్లీజ్, సార్ ప్లీజ్ సార్ నిజంగా వద్దు సార్, నాకు అంటే చాలా నేను నించుంటాను సార్ ప్లీజ్. చేయలేదు సుధీర్ గారు కూర్చోండి, పక్కన ఏదైనా ఉంటే తినమని ఇచ్చి, మీరు మ్యాజిక్ చేస్తారంటే మ్యాజిక్ చేయమని ఆలీ గారు వాళ్ళు చెప్పారు మరి మ్యాజిక్ చేస్తారని చెప్పారు. మ్యాజిక్ చేసి చూపెట్టి సచ్ ఏ నైస్ అండ్ సచ్ ఏ డౌన్ టు ఎర్త్ హ్యూమన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అనమాట. ఆలీ గారు అండ్ కళ్యాణ్ గారు
అలీ గారు కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద యంగర్ జనరేషన్స్ లైక్ అస్ వెల్. వెరీ నైస్ హ్యూమన్ అలీ గారు, వెరీ 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 నైస్ హ్యూమన్ అండ్ వెరీ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆయనకి, ఏంటో మరి అలీ గారికి అంత కూల్గా ఉంటారు అనమాట. అండ్ కళ్యాణ్ గారు అసలు మన మాటల్లో వీ కాంట్ డిస్క్రైబ్, అంటే నేచర్ ఏంటి అనేది వీ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ. ఒక అద్భుతం గురించి మన మాటల్లో చెప్పలేమాట, అద్భుతం ఉన్న అద్భుతం లాగే చెప్పాలన్నమాట. అండ్ ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్ అవుట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది ఒక అద్భుతం అనమాట. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ హిస్ gratitude and dedication towards work, and he is very kind hearted person, like coming to the people, every junior artist కూడా పిలిచి మాట్లాడతారు, అందరిని పిలిచారు. నువ్వేం చేస్తావు రచ్చరని పిలిచారు. ఇంకేదో జిమ్ క్యారీలో ఉంటాడు చేస్తాడు, ఎవరు అతను జిమ్ క్యారీ ఇలాగే చేస్తారు అనమాట. అతను ఒకడు ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పిలిచి నువ్వేం చేస్తావు వాళ్ళందరినీ అడిగి ఇతను సాంగ్లో పెడదాం, ఇది ఎక్కడ పెడదాం. హీల్ ట్రై టు ఇంజెక్ట్ సంబడీస్ టాలెంట్ సమ్వేర్ ఎట్ పాయింట్ ఆఫ్ ద మూవీ అనమాట. దట్స్ సో గ్రేట్. ఎవరు చేస్తారు అలాగా ఒక మూవీని అలా తీసుకొచ్చి. అండ్ శరత్ మరార్ ప్రొడ్యూసర్, సినిమా రిలీజ్ అయిపోయి 1-2 months అయిన తర్వాత కూడా ఆఫీస్కి పిలిచారు. ఇంకేమన్నా దేనికైనా పిలుస్తారేమో అని చెప్పనని, ఇంకేమన్నా అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందేమో, ఇంకేదన్నా ఏమో అని ఆశపడి వెళ్తే అప్పుడు నాకు చెక్ ఇచ్చారు డబ్బులు. సినిమా జరుగుతున్నప్పుడు డబ్బులు ఇస్తున్నారు, అంతా అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయి 2 months అయిపోయింది, సినిమా కూడా రిలీజ్ అయిపోయి అప్పుడు పిలిచి నాకు చెక్ ఇచ్చారు, మళ్ళీ డబ్బులు ఇచ్చారు. ఐ వాజ్ షాక్డ్. పెద్ద పెద్ద మూవీస్లోని అవకాశాలు రావడం ఎక్కువ, కొంతమంది మామూలు సినిమాలు వాళ్ళే పేమెంట్లు ఎగ్గొడుతుంటారు ఎవరు ఒక్కోసారి. అది మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్, మనం అనలేము, వాళ్ళు కావాలని మనకి ఎగ్గొడతారని కాదు. అలాంటిది కళ్యాణ్ బాబు సినిమా అంటే సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ రీచ్ కూడా రాలేదు, అయినా సరే మమ్మల్ని పిలిచి మా అందరికీ పిలిచి మరీ డబ్బులు ఇచ్చారంటే వాట్ కెన్ వి సే అబౌట్ పవన్ కళ్యాణ్ అండ్ శరత్ మరార్. సచ్ ఏ నైస్ పీపుల్. షూటింగ్ ఉన్నాను నేను 40 days and 80 days ప్రతిరోజు దూరం నుంచి చూడడం, కళ్యాణ్ బాబు అలా చూడడం, ఏం చేస్తున్నారో చూడడం. ఎంతగా మీరు ఇక్కడ పడుకుంటారు, మట్టిలో పడుకుంటారు, ఇక్కడ పడుకుంటారు, లేదంటే మీ ఒళ్ళో పడుకుంటారు, ఇలాగా ఆలీగా ఉండాలంటే ఆయన ఒళ్ళు, ఇక్కడ మంచం ఉందంటే దాని మీద పడుకునిపోతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. అంటే మన నార్మల్ లైఫ్ మనం ఎలా ఉంటాం కదా, దానికన్నా డౌన్గా ఉంటారు అన్నమాట ఆయన. దానికన్నా ఒక పేదవాడు ఎలాగా గడుపుతాడు వాళ్ళ దీనికి, ఒక సామాన్య మానవుడు ఎలా ఉంటాడో అంత డౌన్గా ఉంటారు అన్నమాట ఆయన. వీ కాంట్ టెల్ వాట్ మిరకిల్స్ మాట. ఆయన చూస్తే ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది మనకి. మామూలు ఏదో ఆయన పెద్ద మినరల్ వాటర్ తాగుతారు, లేకపోతే పెద్ద పెద్ద వస్తాయి ఆయనకి సపరేట్గా ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది ఇది అనుకుంటాం అన్నమాట. చాలా నార్మల్ మట్టి కప్పులో టీ తాగుతారు అన్నమాట ఆయన, టీయో కాఫీయో మరి ఆయన తాగుతారు. అంత కామన్గా అంత మామూలు ఎక్కడ చూస్తాం మనం, ఏ అలవాట్లు లేవు ఆయనకి. హీ డజంట్ స్మోక్, హీ డజంట్ బూజ్ అంట. మమ్మల్ని మామూలుగా కూర్చోబెట్టి అడుగుతున్నప్పుడు మేము ఇంటర్వ్యూ అడిగినప్పుడు నో ఐ డజంట్ స్మోక్, ఐ డజంట్ బూజ్ అనుకున్నా. ఏ అలవాట్లు లేవు ఆయనకి. అంత మంచిగా ఇంకా అంత ప్లెయిన్ పేపర్ని ఎక్కడ చూస్తాం మనం. సచ్ ఎ నైస్ పర్సన్. ఐఎమ్ సారీ ఎక్కువ చెప్పాను, బట్ లైక్ యా ఐ షుడ్ ఆ పేరుకి ఎడిటర్ చూసుకుంటారు. ఓకే అండి, చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం తీసుకోండి. మీ పేరు? నా పేరు హర్షిని గారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం ఫర్. యాక్చువల్లీ చాలా మంది అడిగారు జబర్దస్త్ టీమ్ని ఇంటర్వ్యూ చేయండి అని. మీ గురించి మీరు కామెడీ చేసేవాళ్ళు, కమెడియన్గానే కాకుండా మీకు ఒక లైఫ్ ఉంటుంది, మీరు ఫేస్ చేసేవి అవన్నీ మన ఈ వీడియో ఇంటర్వ్యూతో బయటకు వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం ఫర్ us అండ్ ఆస్కింగ్ us such a sweet questions. అండ్ కొన్ని నిజాలు మేము కూడా మాలో మేము తెలుసుకున్నాం. ఇది ఫస్ట్ ఎడిటింగ్ చేసాడు సంథింగ్ ఆల్ ఇట్స్ ఆల్ ఫన్నీ, ఇట్స్ గుడ్. అండ్ ఐఎమ్ సారీ అండ్ లైక్ మేబీ నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, ఎవరైనా హర్ట్ చేసి ఉంటాయి వీడియో ద్వారా. రామ్ ప్రసాద్ గారికి కొంచెం నిద్రపోవడానికి టైం కూడా నేను ఎక్కువ మాట్లాడదు కాబట్టి తప్పులే మాట్లాడను కంపల్సరీగా. సో మాట్లాడదు కాబట్టి సారీ చెప్పండి. ఎక్కువ మాట్లాడదు కాబట్టి సారీ అండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను ఎక్కువ మాట్లాడతాను. మీరు నెక్స్ట్ సపరేట్ మీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటాం. లేదు నాకు మైక్ ఇస్తే మీరు వెళ్ళిపోతా అంటారు, అంతసేపు మాట్లాడుతున్నట్టు. అయితే నెక్స్ట్ మాట్లాడు, వాడిని అడగండి. లేదంటే నాకే చాలు, పక్కన ఉన్నా కదా చాలు. మధ్యలో అలా హాయ్ చెప్తున్నా అందరికి. మన రాసిందని చెప్పి తెలిసిపోతే ఆడియన్స్కి రామ్ ప్రసాద్ రాసిందే మొత్తం చెప్పుకుంటాడు.